దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ మరి ఎవరైనా పాట పాడాలి అనుకుంటే ఆ, ఎవరైనా పాట పాడాలి అనుకుంటే పాడవచ్చు. అమ్మా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా పాట పాడడానికి? దేవుణ్ణి ఆరాధించే సమయం కదా. ఇంతవరకు మనం ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలు ఎన్నో విషయాలు ప్రార్థనలు చేశాము. మరి ఇప్పుడు ఆయన ఆంటీ పాట ద్వారా పాడతానంటీ. ఆయన నామాన్ని గణపరచండి, ఆరాధించండి. ఇది ఆంటీ మీకు అవకాశం. మేరీ చేస్తావమ్మా? పాట పాడతాను ఆంటీ. చెప్తావా మేరీ? ఆ? పాడతాను ఆంటీ. పాడమ్మా మేరీ. కూడి ఇచ్చిన ప్రియులందరికీ వందనాలు. దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. ఆయన మహత్కార్యంలో ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపుతాడు ఆ విషయం గురించి ఒక పాట పాడుకుందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా,
నీకే నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. వందనాలంటే వందనాలమ్మా, దేవునికి స్తోత్రము. మరి ఈ పాట వందనాలు. చాలా ఫేమస్ అయిపోయింది కదా ఇప్పుడు. ఆ ఎంత ఫేమస్ అవునా అయిందో అన్ని కూడా మరి వస్తున్నాయి అన్నమాట. మరి నిజంగా ఆయన ఏమైనా చేయగలడు కదా. ఈ పాట రాయడానికి కూడా ఆయన 2 సంవత్సరాలు పట్టిందంట చూడండి. మరి దేవుని సన్నిధిలో ఆయన మరి ఎంత కనిపెట్టాడు ఏమో గాని, మరి పాటల కూర్పును ఎంతో చక్కగా, ఎంతో మహిమకరంగా ఉంది పాట. వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపించేటట్టుగా మరి చక్కగా పాట ఆయన రాసిన ఆయనను బట్టి దేవునికి స్తోత్రము, పాడిన నిన్ను బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలమ్మా. చక్కగా పాడావు. దేవుని నిన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా మేరీ. నేను వందనాలంటే ఆమె. సరే, నేను ఒక విషయం చెప్తున్నానమ్మా. మరి మెసేజ్ అంతా, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా మరి సాక్ష్యం చెప్పాలి అనుకుంటే మీరు ప్రిపేర్ కండి అమ్మా. మనకి ఎంత టైం ఉంటుందో, మరి 20 నిమిషాలు ఉంటుందో, మరి 25 నిమిషాలు ఉంటుందో మనకు టైం తెలియదు. దాన్ని బట్టి ఎవరైనా దేవుడు మేలును పంచుకోవడానికి ఒక 10 నిమిషాలు లాస్ట్ లో వాక్యం అంతా అయిపోయిన తర్వాత మీరు వాక్యం మరి ప్రే సహోదరి స్వర్ణ మరి క్లైమెంట్ గారు ఉన్నారు. మరి స్వర్ణ అక్క స్వర్ణ ఓకే అమ్మా, వందనాలు. దేవునికి స్తోత్రం. మరి మరి స్వర్ణలత క్లైమెంట్ గురించి చెప్పాల్సింది ఏమి లేదండి. ఆమె మరి ఎంఎస్సి బిఈడి టీచర్ గా రిటైర్డ్ అయ్యి మరి ఎన్నో రకాలుగా ఆమె సేవ చేస్తూ ఉంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక ద్వారం మూసేస్తే దేవుడు 4 ద్వారాలు తెరుస్తున్నాడు, ఒక 10 ద్వారాలు తెరుస్తున్నాడు. ఇప్పుడు మనకు నిజంగా సెల్ ఫోన్ మన చేతిలో ఉన్నప్పటి నుంచినండి, మరి కరోనా వచ్చినప్పటి నుంచి మరి సెల్ ఫోన్ లో ద్వారా సేవ జరిగినట్లుగా ఎక్కడా జరగడం లేదు. మీడియా ద్వారా మరి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు, ఏ మందిరానికి తగ్గట్టుగా వాళ్ళు, ఏ గ్రూప్ తగ్గట్టుగా వాళ్ళు ప్రార్థనలో, సాక్ష్యాల్లో మరి ఈ విధంగా ఒక టైం పెట్టుకొని నిజంగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎంత చక్కగా సేవ జరుగుతోందంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా అంత బాగా జరుగుతోంది. ఇప్పుడు మరి బహిరంగ సేవలు ఆగిపోయినాయి, తర్వాత వీధి ప్రసంగాలు ఆగిపోయినాయి, కరపత్రికల సేవ ఆగిపోయింది. మరి ఉదయమే మరి జెహోషాం చర్చి వాళ్ళు అయితే తెల్లవారగానే పాటలు పాడుకుంటూ రోడ్లు తిరిగే వాళ్ళు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఎందుకంటే శత్రువు ఆ విధంగా పనిచేస్తున్నాడు. శత్రువు ఈ విధంగా పనిచేస్తుంటే దేవుడు ఇంకొక ద్వారం తెరిచాడు. కాబట్టి మనకి ఈ సెల్ ఫోన్ల ద్వారా పరిచర్య నిజంగా దేవుడు మనకు ఆశీర్వదించి బహుమానంగా ఇచ్చాడండి. ఇది ఇలాగే కొనసాగాలని మనము కోరుకున్నాం. ఇది ఖర్చుతో కూడిందే అయినప్పటికీ దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు కదా. మరి వాక్యంలోకి వస్తాము. మరి స్వర్ణలత మరి మరి ఎన్నో రకాలుగా ఈమె ఫోన్ ద్వారా, జూమ్ ద్వారా రకరకాల మరి గ్రూప్స్ తో ఈమె మరి మన మధ్య సేవ చేస్తూ ఉందండి. మరి ఎక్కడెక్కడ హైదరాబాద్ గ్రూప్ అంట, ఎన్నో గ్రూప్స్, వైజాగ్ గ్రూప్స్, మరి ఇలాంటి స్త్రీలంతా ఒక చిన్న మందగా చేరి మరి జూమ్ ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా సేవలో ముందుకు సాగుతున్నారు. ఆ సేవలో మరి స్వర్ణలత మరి ముందు అనేక దాంట్లో ముందంజ వేస్తూ ఉంది అని నేను గట్టిగా చెప్పగలనమ్మా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలను. మరి అంతేకాదు సండే స్కూల్ సేవలో కూడా మరి సండే స్కూల్ సేవలో కూడా గాస్పల్ ఆల్ చర్చిలో కొనసాగుతుంది. మరి రీసెంట్ గా మరి ఈమె భర్త షుగర్ ఎక్కువైపోయి మరి దేవుని సన్నిధికి చేరినాడు. ఆయన కూడా మంచి విశ్వాసి. అందులో బైబిల్ ట్రైనింగ్ అయినారండి వీళ్ళు. తల్లి, కొడుకు, భర్త ముగ్గురు బైబిల్ ట్రైనింగ్ అయినారండి. బైబిల్ ట్రైనింగ్ అయ్యి అమ్మాయి కూడా పాప కూడా నలుగురు. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు డాక్టర్ పనిచేస్తోంది. బాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బాయి కూడా మరి లా చదివినాడు, గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అన్ని రకాలుగా అబ్బాయి కూడా మరి చదువుల్లో ముందంజే ఉన్నారు. అంతేకాకుండా మరి పాస్టర్ ట్రైనింగ్, స్వర్ణ పాస్టర్ ట్రైనింగ్ అయింది. వాళ్ళ భర్త జార్జ్ క్లైమెంట్ గారు అయినారు.
కుమార్తె కుమారుడు అంటే పాస్టర్ ట్రైనింగ్ కిట్స్ కూడా వాళ్ళు తీసుకున్నాడు. దేవుడు ఈ విధంగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. కానీ రీసెంట్ గా 3 months బ్యాక్ మరి ప్రభు సన్నిధికి జార్జి గారు చేరినారమ్మా. మరి ఆ కుటుంబం ఆదరణ కోసము మరి ఇద్దరు పిల్లల బాధ్యత ఉంది. స్వర్ణలతకి 2 బిడ్డల కుమారుడు కుమార్తె వివాహం గురించి చేద్దామండి. దేవుడు మంచి సంబంధాలు కుదిర్చి పిల్లలు మంచిగా సెటిల్ కావాలని కూడా కోరుకున్నాము. అమ్మా స్వర్ణ, నీ సమయం అమ్మా, ఇది వాక్య సమయము. తీసుకోమా, నీ సమయం తీసుకో. జయమనక్క, ఇంకా వచ్చిన అక్క వాళ్ళందరికీ, సిస్టర్స్ అందరికి కూడా ప్రభు పేట వందనాలు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవాదేవునికి వందనాలు. తేజక్క గారికి, మనందరికీ కూడా జూమ్ కుటుంబంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. అట్లా చిన్న క్విజ్ చేసుకుని ఇంతవరకు ప్రార్థనలో కొనసాగాం కాబట్టి ప్రార్థన ముందుకు దాటిపోదాము. అందరూ క్విజ్ చూస్తాము. బైబిల్ని అనుసరించి మనం తప్పక పాటించాల్సిన విధులు. ఇది దేవుడు చెప్పిన మాటలేవి. 7 దినములు మీరు డాష్ వాటినే తినవలెను. లేవికాండం క్లూ ఒక్కటి చెప్తాను. పులియని రొట్టెలు, ఇంకొక రొట్టెలు, పొంగని రొట్టె మనక కరెక్ట్. పొంగని రొట్టె. సరే, రెండవది, మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు డాష్ దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. 2 సమయాలు 23:3. గెస్ చేసి చెప్పొచ్చు. రాజ్య పరిపాలన కథక ఆయన క్యారెక్టర్ ఎలాంటి వ్యక్తి అని, ప్రభువు ఎలాంటి ఆయన గుణ లక్షణాలు ఉన్నాయి కదా, వాటిలో ఒకటి. నీతి నిజాయితీగా మహిమతో పరిపాలిస్తాడు. నీతిమంతుడై మనుషుల నేలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఓకే, నెక్స్ట్, మనుష్య కుమారుడు డాష్ పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యము. శ్రమలు పడి, లేకపోతే నిందలు పడి. ఇంకొక వర్డ్, కరెక్ట్ వర్డ్ మనకి మార్క్స్ అనేక హింసలు అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సకల జనములకు డాష్ ముందుగా ప్రకటించబడవలెను. నేను నా తండ్రి డాష్ మీద ఉండవలనని మీరు ఎరుగరా? పని మీద. సరే, 6వది, మీరు డాష్ వలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. మీరు గొర్రెలని డాష్ వలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యోహాను సువార్తలో వస్తుంది అన్నమాట. గొర్రెలుగా ఉండాలండి. శిష్యులు అది గొర్రెలుగా ఉండాలి. కుమారులు. సరే, టైం లేదు కనుక వెళ్దాము. క్రొత్తగా జన్మింపవలనని, మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యోహాను సువార్త 3:7. సరే, నెక్స్ట్ క్వశ్చన్, ఆయన డాష్ మార్గంన వెళ్ళవలసి వచ్చెను. సమరయ మార్గంన కరెక్ట్. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను డాష్ రావాలను. వాటిని కూడా తోడుకొని కరెక్ట్. నెక్స్ట్, 9వది, డాష్ పొందుటకు నేనేమి చేయవలను? ఓకే, కరెక్ట్. 10వ క్వశ్చన్, తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన డాష్ చేయుచుండవలెను. కుడిపార్శ్వమున తండ్రి కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా శత్రువులు 1 కొరింథీ 15:25 ఉందన్నమాట.
మన కొరకు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కుడి పార్శ్వ విజ్ఞాపన జ్ఞాపన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఇంకా యాచనలు స్థలం యాచనలు చేస్తాడు. సిద్ధపరుస్తున్నాడు. యాచన కరెక్ట్ రాజ్య పరిపాలన రాజ్య వెరీ గుడ్. పరిపాలన ఎవరు ఇప్పుడు చెప్పింది? రాజ్య పరిపాలన. కరెక్ట్ అరుణా సురేష్ కరెక్ట్ కరెక్ట్ అన్న. రాజ్య పరిపాలన చేయను. నెక్స్ట్ 11వ క్వశ్చన్. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివారిని పొందినట్లు మనమందరం క్రీస్తు ఎదుట డాష్ ఎదుట ప్రత్యక్షం న్యాయపీఠం కావాలి. ఎదుట న్యాయపీఠం ఎదుట న్యాయపీఠం న్యాయపీఠం అధ్యక్షుడు వాడు డాష్ మరియు పదవిని ఇవన్నీ ఉన్నాయి. అన్ని వద్దు మనకి. అదొకటి చెప్పండి. అధ్యక్షుడు వాడు మొదటి డాష్ చెప్పండి. ఏకపత్ని పురుషుడు మితానుభవుడు అని వస్తుంది. పరిచారకుడు ఉండాలి. నిందారహితుడు మొదటిది నిందారహితుడు, తర్వాత ఏకపత్ని పురుషుడు మితానుభవుడు సుబుద్ధి గలవాడు ఇవన్నీ వస్తాయి. మొదటి డాష్ వచ్చి నిందారహితుడు. 13వ క్వశ్చన్. ప్రభు యొక్క దాసుడు అటి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎల్లా సాధువుగాను బోధింప సమర్థుడుగాను డాష్ గాను ఉండవలను. మొదటివాడుగా ఉండవాలి, పరిచారకుడుగా ఉండవాలా, శిష్యుడుగా మాదిరిగా ఉండాలండి. ఇంకా అధ్యక్ష పదవిని ఆశించినట్లా తగ్గించుకొని దీర్ఘశాంతముగలవాడై. క్లూ వచ్చి 2వ తిమోతిలో వస్తుంది. 2వ తిమోతి 2లో ఉంటుంది అన్నమాట. మృదువైనట్టు వస్తుంది, అది అందరికి తెలిసినదే. 2 తిమోతి 2వ తిమోతి. ఒక సెకండ్. సాత్వికంతో కాదు, దీన మనస్సు అమ్మ. 2:24 కీడును సహించువాడుగా ఉండాలి. జగడమాడక అందరిలా సాధుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగానే ఉండాలి. నెక్స్ట్, దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను డాష్ నమ్మవలను కదా. కానీ అడుగువారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. అడుగు వారికి ఇంకొక వర్డ్ ఉంది అక్కడ, ఫలము దయచేవాడు కదా. ఫలము దయచేవాడని. అది కరెక్టే. ఫలం దయచేవాడు కరెక్ట్. దాని ముందు అడుగు వారికి అన్నారు. అడుగు వారు కాకుండా ఇంకొక వర్డ్ ఉంది. అది పాట కూడా ఉంది దాని గురించి. ఊహించిన వాటికంటే 11:6 వెదకు వారికి ఫలం దయచేవాడు అని. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట డాష్ నీకు కనపరిచేదను. జరగబోయే సంగతులు జరగబోయే సంగతులు తెలియపరచదును. సరే, దేవుడు అందరికి చక్కగా చెప్పారు. మీకు అందరికి కూడా వందనాలు. మరొకసారి వందనాలండి. మీకు కూడా వందనాలు. అయితే మొదటగా నేను అక్క చెప్పినట్టుగా మొదట సాక్ష్యం చెప్తాను, తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మొదటగా అందరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు కూడా ఈ జూమ్ లో చాలా మంది మా ఆయన కోసం ప్రార్థన చేసిన సహోదరులు ఉన్నారు ఇక్కడ కానీ, మరి బెల్గాం జూమ్ లో కానీ, నేను ఏ జూమ్ లో ఉన్నాను వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేశారు. ఇది నా స్థానిక సంఘానికి సంబంధించిన జూమ్ కనుక ప్రతి ఒక్కరు కూడా భారంగా ప్రార్థన చేశారు. అందరికీ మరొకసారి వందనాలు. ఎందుకంటే దాదాపు 2023 ఫస్ట్ మొదటగా మా ఆయన గురించి చెప్తాను, చాలా మందికి తెలీదు. అది చెప్తాను, తర్వాత అమ్మాయి గురించి చెప్తాను. దేవుడు చేస్తున్న మేలు. ఫస్ట్ 2023 10వ తేదీన ఒక చిన్న గాయం తగిలింది ఆయనకు. ఆ చిన్న గాయము ఇంకా అదే రోజు ఏమైందంటే చర్చిలో ఒక యూత్ రిట్రీట్ ఉండింది. దానికి రావాలని రెడీ అవుతూ మామూలుగా అన్ని బాగా తిరిగేవాళ్ళు. బండిలో వెళ్ళి అన్ని తీసుకొచ్చేవారు. ఆయన కావాల్సినవి తెచ్చుకునే వాళ్ళు, మాకు కావాల్సినవి స్కూట్లో వెళ్ళి తీసుకొచ్చేవారు. అట్లా వెళ్ళినప్పుడు చర్చికి దగ్గరగా వెళ్తున్నప్పుడు, ఏదో పని మీద వెళ్తున్నప్పుడు సాయంత్రం కింద పడ్డారనమాట. ఎక్కడి నుంచి ఆ స్కూటీలోంచి కింద పడితే పడినప్పుడు ఎట్లుందంటే అది హెవీ ట్రాఫిక్. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, హిందూ టెంపుల్. అక్కడ చాలా భయంకరంగా విగ్రహారాధన జరుగుతుంటుంది. అలాంటి స్థలంలో మనం వెళ్ళాలంటే కూడా ఇష్టపడం. అంటే లోకరీతిగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి చేసుకుంటూ మనం చూడకుండా మనం దాటిపోతుంటాము. అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా ఆయనకు తనే బండి స్కిడ్ అయింది. ఎవరు ఇది అర్థం రాలేదు, ఏం రాలేదు. కానీ
కింద పడ్డారు. కింద పడితే మెయిన్ రోడ్డు అది ఇట్లా స్లోప్ లాగా ఉంటది అనమాట. దిగేటప్పుడు మనిషి ఏదైనా బండి కానీ కారు కానీ జారిపోయేటట్టు ఉంటది, అంత స్లోప్ ఉంటది అనమాట అక్కడ. సరే ఆడ పడినప్పుడు ఏమైందంటే బాగా తార్ రోడ్డు, మెయిన్ తార్ రోడ్డు మీద పడితే తల తల పగిలితే ఏమవ్వాలి? చిన్న దెబ్బ అయినా తగలాలి, లేదా పెద్ద దెబ్బ అయినా తగిలి ఉండాలి కదా. బాగా తలే తగిలిందంట. కిడ్ అయినాడు, బండి పడింది, బండి ఈయన మీద బండి పడింది. ఆయన రోడ్డు మీద పడ్డాడు, కానీ రోడ్డు ఎట్లా ఉందంటే ఒక మెత్తని పరుపులాగా ఉందంట, ఒక దూదిలాగా అనిపించిందంట రోడ్డు. నాకు ఆ రోజు వచ్చి ఇంటికి చెప్తే చాలా సంతోషమైంది. ఇంత పెద్ద ప్రమాదం దేవుడు తప్పించినాడు అని చెప్పి అప్పుడే మేము చాలా సంతోషపడ్డాం. పన్నాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, అంటే బిజీ రోడ్డు కదా, ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఎవరేం పట్టించుకునే కాలాలు కాదు ఇప్పుడు. ఆయనంతకు ఆయన లేచినాడు, మరి తన పని చూసుకొని బండి వేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంకా ఏం దెబ్బలైతే అక్కడ తగల, తలకు పెద్ద దెబ్బ తగలాల్సింది, మరి అది దేవుడు తప్పించాడు. మరి దేవునికి వందాలు. ఆ రోజు నైట్ ఇంకా చర్చిలో ఒక ప్రోగ్రామ్ ఉంటే వచ్చాడు. ఎక్కడ తగిలిందో తెలియదు, అది బయటకు వెళ్ళి వచ్చాడు అనమాట. బయట తగిలిందో మరి ఆ ఇక్కడ చర్చిలోనే తగిలిందో మేము చూసుకోలే, వాళ్ళ వైపు చూసుకోలే. మామూలు ఫంక్షన్ ఆడావిడలో ఉన్నామా, ఆ దాంట్లో కొంతసేపు అయినాక అందరు భోజనాలప్పుడు కాలికి బ్లడ్ వస్తుందని చెప్పి యూత్ పిల్లలు చెప్పారు, అంకుల్ మీకు కాలికి బ్లడ్ వస్తుంది చూడండి అంటే, చూస్తే బొట్న వేలికి బ్లడ్ వస్తుంది. అప్పుడు వెంటనే ఇంకా అక్కడ మన దగ్గర ఏముంటాయి, కాటన్ అవి ఉండవు కదా, ఏదో కర్చీఫ్తో తుడిచేసి ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అది అయిపోతుంది. పోతే ఆయన చూసి టీటీ ఇంజక్షన్ వేశాడు. ఏం కాలేదులేండి, ఏదో తగిలింది, అదే ఏం తగిలిందో, వుడ్ తగిలిందో ఐరన్ తగిలిందో తెలియదు అప్పటికి, ఆయనకు తెలీదు మాకు తెలియదు. సరేనే ఎట్లయినా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాం, ఆ రోజు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మా రెగ్యులర్గా పోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఊర్లో లేరు, కాకపోతే వేరే హాస్పిటల్కి పోయి టీటీ చేసుకొని ఎంత వచ్చాడు. మళ్ళీ మరుసటి రోజు ఎందుకైనా మంచిది, ఇంకా రెగ్యులర్ డాక్టర్ ఆయన చూసే డాక్టర్ ఊర్లో లేరు కాబట్టి ఎక్కువ మరి ఏమైనా దెబ్బ పెద్దది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆమ్, వేరే ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆడ వాళ్ళు 5 days అప్పుడు ప్రస్తుతానికి ఇంజెక్షన్ చేసి తర్వాత మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. నీ 4 రోజు, 3వ రోజు 4వ రోజుకి బాగా గాయం అంతా మానిపోయింది, హీల్ అయిపోయింది అసలు. ఎందుకంటే షుగర్ అప్పుడు నార్మలే ఉంది, అంటే నార్మల్ అంటే 250 ఆ రేంజ్. ఎక్కువ షుగర్ చాలా కాలంగా ఉన్న వాళ్ళకి 250 ఉన్నా కూడా అది ఏమంత ఎక్కువ అనిపించదంట, వాళ్ళకి అట్లా బాడీ అట్లా అలవాటు అయిపోయి ఉంటుందంట. సరే ఇంకా 4 రోజులకి గాయం బాగైపోయింది, ఇంకా బాగైపోయిందిలే అనుకున్నాం. మళ్ళీ 9వ తేదీన మా చెల్లి వాళ్ళది గృహప్రవేశం ఉంటే ప్రొద్దుటూరు వెళ్ళాం. ఆమెను మీరే రావాలి బావా, మీరే వాక్యం చెప్పాలి అంటే, ఆ, ఉమ్, 9 కాదు ఇది, యూత్ మీటింగ్ జరిగింది రిట్రీట్ 10వ తేదీ అయితే 17ఏమో వెళ్ళాం. 17 అట్లా పోతే వాళ్ళది అప్స్టేర్ అనమాట, ఊరికే రిమాడల్ చేసుకున్నారు, ఈయనే వాక్యం చెప్పాలంటే. ఇంకా మా ఇంట్లో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఆయనదే ఉంటది వాక్యము. ఆయన ఎప్పుడైనా రాని పక్షంలో నాది ఉంటది అనమాట. మా ఇళ్ళలో అంతా కూడా మా అక్క చెల్లెల ఇళ్ళలో, బంధువుల ఇళ్ళలో ఉంటది ఈ ఈ పద్ధతి అనమాట. ఇంకా ఆయన వచ్చారు, పైకి ఎక్కి దిగేసరికి మళ్ళీ ఆ బొట్న వేలు కొంచెం వాపు వచ్చి కొద్దిగా స్వెల్లింగ్ వచ్చింది అనమాట. అది చూసుకుని ఇంకా ఒక రోజు ఉన్నాం అక్కడ. నెక్స్ట్ డే వచ్చి ఎందుకైనా మంచిది డాడీ, షుగర్ ఉంది కాబట్టి మీకు గాయం చూపిద్దాము, ఎట్లా మీరు ఇంతవరకు అనంతపురం కడపకు వచ్చారు, ప్రొద్దుటూరుకి వచ్చారు కదా, కడపకు పోయి చూద్దామంటే సరే అని మళ్ళీ వెళ్ళాం డాక్టర్ చూపిద్దాము. నాకు నాకు ఒక బాబు పాప అన్నమాట. బాబు పెద్దాడు, ఇందాక అక్క చెప్పింది, బాబు కూడా బీటెక్ ఎంబీఏ లా చేశాడు. ఇప్పుడు మన గాస్పల్ మందిరంలోనే యూత్ యూత్ మధ్య సేవ చేస్తున్నాడు బాబు. బాబు కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. అలాగే పాప, అమ్మాయి వచ్చి మెడిసిన్ తర్వాత ఎండి కూడా అయిపోయింది, స్పెషలైజేషన్ చాలా చేసి జాబ్ కొరకు ఎదురు చూస్తుంది అనమాట. ఇక్కడ అనంతపూర్లో మంచి శాలరీస్ లేవని కడపలోనే ట్రై చేస్తుంది. తను ప్రస్తుతం ఒక హాస్పిటల్లో చేస్తున్నామంటే అక్కడే రెగ్యులర్ డ్యూటీ ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తాను. సరే ఇంక వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు అందరం కలిసి వెళ్ళాము. టెస్ట్లు అన్ని చేశారు. టెస్ట్లు చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చెప్పాను సాక్ష్యము. ఆ టెస్ట్ పోయినప్పుడు కూడా అప్సెట్ అయ్యారు, ఐసీలో ఉన్నందుకు. ఏసీ చలికి తట్టుకోలేక ఆ రోజు ఇంకా టెస్ట్లు అయిపోయి బయటికి రాగానే అప్సెట్ అయిపోయి, ఎందుకంటే ఇంకా మా పాప దగ్గర ఉంది కాబట్టి వెంటనే పక్కనే ఆపి తను ఇంజెక్షన్స్ తీసుకొని చేసింది. మళ్ళీ వెంటనే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసింది. ఇంకా ఆ రోజు సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే షుగరు
అయితే లో అవుతుంది, లేదంటే హై అవుతుంది అనమాట. ఏదైనా టెన్షన్ పడినప్పుడు హై అయిపోతున్నాను. సరిగా ఫుడ్ తినకపోయినప్పుడు ఒక్కొక్కసారి అసలు ఏం తినకుండా అట్లే ఉంటారు. నాకు ఇష్టం లేదు, నాకు ఆకలి లేదు ఇట్లా అంటుంటారు అన్నమాట. లిక్విడ్ అయితే కొంచెం తీసుకుంటారు కానీ సాలిడ్ ఫుడ్ తక్కువ తీసుకుంటారు. సరైన అట్లా అవుతుంది అనమాట. ఇంకా ఆ రోజంతా హాస్పిటల్లో ఉన్నాం. మరి టెస్ట్లన్నీ అయిన తర్వాత అక్కడ డాక్టర్ టెస్టులు రాసిచ్చిన డాక్టర్ ఏమన్నారంటే, ఆయన కూడా మంచి సర్జన్ అనమాట. ఆపరేషన్స్ అవి ఎక్కువ చేస్తుంటాడు ఆయన. పిల్ల హాస్పిటల్ డాక్టర్ అన్నమాట. ఇంకొక ఆయన కార్డియాలజిస్ట్, ఇంకొక ఆయన న్యూరో సర్జన్, ఇంకొక జనరల్. ఈ నలుగురు డాక్టర్లు ఆయన టెస్ట్ చేసి ఆ, సరే మరి మీ ట్రీట్మెంట్ మేమే ఇస్తాము, షుగర్ కంట్రోల్ అయినా ఈ గాయం కూడా ఏమీ ఇది కాకుండా చూస్తామన్నారు. ఇంకా మేము అక్కడ ఉన్నాం అన్నమాట. 2 days ఉంటే అక్కడ సర్జన్ ఏం చెప్పారంటే, ఒక ఇంజెక్షన్ 7,000 అవుతుంది, ఒక వేయిలో 3 ఇంజెక్షన్స్ వస్తాయి అన్నమాట. 3 రోజులు వరుసగా ఈ టైంకి, ఈ రోజు ఈ 4 o'clock వేస్తే రేపు అదే టైం 4 o'clock వేయాలన్నమాట. 3 days ఒక వేలు అంటే ఒక బాటిల్ చిన్నది. అట్లాది ఇక్కడ అనంతపూర్లో కడపలో దొరకదు, అనంతపూర్ దొరకదు, ఇంకా ప్రొద్దుటూరు కూడా దొరకదు. తిరుపతి నుంచి తెప్పియాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను అవి తెప్పిస్తాను, అవి వేస్తే చాలా మంచిది అనిపిస్తుంది అన్నాడు ఆయన సర్జన్. సరేలే అని చెప్పి మేము తెప్పించండి సార్ అన్నాము. తెప్పించుకున్నాము. 3 days ఉండి వేయించుకొని తిరిగి వచ్చాం. అవి వేసినాక కొంచెం బాగుంది. ఎందుకంటే వీళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా బాడీలో అక్కడక్కడ చిన్న క్లాట్స్, బ్లడ్ క్లాట్స్, కాల్షియం క్లాట్స్ ఏర్పడి ఉంటాయి. యాక్చువల్గా ఈయనకు అది 19లోనే బయటకు వచ్చింది. కాకపోతే ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదన్నమాట దానికి. మనము ఆ క్లాట్స్ వచ్చినప్పుడల్లా ఆపరేషన్ చేయించుకుంటూనే ఉండాలంట. ఎక్కడ క్లాట్ వస్తే అక్కడ స్టంట్ వేసుకోవాలంట. అప్పటికే 19లో డాక్టర్ చూసినప్పుడే అప్పుడు ఒకసారి ఆయన కింద పడి ఉంటే స్పైన్ కి కొంచెం చిన్న దెబ్బ తగిలింది అనమాట. సెట్ అయిపోయింది అది మళ్ళీ. అప్పుడు చూపించినప్పుడు చెప్పారనమాట ఇట్లా. ఆ, ఒక అప్పటికి ఎట్లుందంటే ఒక 19 రేట్లు, ఇప్పుడు ఎట్లున్నాయో తెలీదు. ఒక స్టంట్ 50,000. అప్పటికి 3 స్టంట్లు వేయాలి కాల్లో, లెగ్స్ లో అన్నమాట. అక్కడక్కడ క్లాట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయాలంటే స్టంట్స్ వేయాలి. ఆ ఒక స్టంట్ 50,000 అవుతుంది. ఆపరేషన్ కి మెడిసిన్స్ కంతా ఒక 50,000 అంటే 2 lakhs అవుతుందంటే, ఈయన ఏమన్నారంటే ఏదైనా మందులు ఉంటే వాడదాము, ఆపరేషన్ అంటే పర్మనెంట్ కాదంటున్నారు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చినా వేసుకోవాలంటున్నారు కదా, ఇంకా ప్రతిసారి ఇట్లా ఆపరేషన్ చేసుకోవాలంటే ఎట్లా అవుతుంది, ఏదైనా వేరే విధంగా మంచి న్యూరో సర్జన్ చూపించుకుందాం అని అన్నారు. సరే అనుకున్నాం మేము కూడా. అది డాక్టర్ కూడా ఏం చెప్పారంటే, సార్ మళ్ళీ ఇది పర్మనెంట్ గా మళ్ళీ రావంటే, లేదమ్మా అట్లా లేదు, ఇది వస్తూనే ఉంటాయి, ఇంకా షుగర్ వాళ్ళకి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి, మనం అట్లా వేసుకోవాలంటే ఇది ఎక్కడ అవుతుందిలే, ప్రతిసారి 50,000 1,00,000 ఎట్లా అవుతుంది, ఏదైనా వేరే విధంగా చూద్దాం అని చెప్పి ఆగిపోయాం. అప్పుడు ఆ తర్వాత కొన్నాళ్ళకి పాప ఏం చేసింది, ఆమె ఇంకప్పుడు ఫైనల్ ఇయర్ ఉండింది అనమాట మెడిసిన్ లో. తనే అన్ని మందులన్నీ ఆ పెట్టి కొంచెం మంచి ట్రీట్మెంట్ అంతా వాళ్ళ సార్లను అడిగి ఇప్పించింది. అవి వాడిన దానివల్ల తనకి కొంచెం బాగా అయితే వచ్చింది. ఆ క్లాట్స్ కొంచెం పోయి కాళ్ళన్నీ కూడా నడవడానికి అనుకూలంగా. అంతవరకు బాగా ఫాస్ట్ నడిచేవాడు. ఈ 19లో పడినప్పటి నుంచి కొద్దిగా స్లో అయింది అనమాట. తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మా పాప ఏం చేసింది, షుగర్ కి మరి ఈ బ్లడ్ లో ఉన్న క్లాట్స్ కి మరి బీపీ రాకుండాను, బీపీ లేదు అప్పటికి ఆయనకు, ఇప్పుడు లేదులేండి. ఇంకా అట్లా ఒక 5-6 రకాల ఆ, ఈ ఇబ్బందులకంతా కూడా అమ్మాయి మెడిసిన్స్ పెట్టి బాగా క్లియర్ చేస్తా వచ్చింది అనమాట. బాగా అయిపోయింది, ఇంకా బాగున్నారు. ఇంకా ఆ కరోనా వచ్చినప్పుడు కూడా మాకందరికి, నాకు బాబుకి వచ్చింది, పాపకు వచ్చింది, కానీ ఆయనకు లేదు కరోనా, ఒక్కసారి కూడా రాలే. మాకిద్దరు, మా పిల్లలకి నాకు 2 సార్లు వచ్చింది కరోనా, కానీ ఆయనకు ఒకసారి కూడా రాలే. దేవుని దయలో దేవుడు అంత బాగా ఆయన మాకు అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు టైం టు టైం. షాపులు కొంత టైమే తీసేవాళ్ళు కదా పోయి, అట్లా అంతా బాగా చేసిన వాడు. ఈ 2023 జూలైలో ఒకసారి హైదరాబాద్ పోయినాం పెళ్ళికని. అప్పుడు చిన్న అదేదో పండగ జరిగింది అనమాట వాళ్ళది, హైదరాబాద్ లో ఏదో పండగ జరిగింది. అదంతా చాలా హడావుడిగా చేస్తారంటే, ఏదో పండగ ఫెస్టివల్ నాకు గుర్తులేదు. ఆటోలు దొరకలేదు అనమాట. కొంచెము దగ్గర కూడా నడచలేకపోయినాడు. అప్పుడు కొంచెం బాగా అయిందన్నమాట. మళ్ళీ ఇక్కడ మాకు ఇంటి దగ్గర సేసే చర్చ్ ఉంది, అక్కడ ఒక పెళ్ళికి పోతే నైట్ టైం అన్న, అక్కడ నుంచి మా ఇంటికి 5 నిమిషాలు అంతే నడవడానికి, వాకబుల్ డిస్టెన్స్, లేదంటే 10 నిమిషాలు. అలాంటిది అరగంట అయింది నడిచేకాయన. అప్పుడు నాకు అనిపించింది నేనేదో సంథింగ్ ఉంది, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సరే అయితే మళ్ళీ ఇంకొకసారి మంచి డాక్టర్ చూపించాలనుకున్నాం. అప్పుడు
అనుకునే లోపే మళ్ళీ అట్లా 6 నెలలు జరిగిపోయింది. డిసెంబర్ వచ్చి డిసెంబర్లో ఇట్ అయిందన్నమాట. డిసెంబర్ అంతా ఆడ ఒక వారం ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాం, వచ్చినాం. ఇంకా మంత్లీ వన్స్ 3 మంత్స్ వేసుకోవాలి అట్లా ఇంజెక్షన్స్. అంటే 3 మంత్స్ వెళ్ళాము, 3 మంత్స్ తీసుకున్నాము, క్లియర్ అవుతూ వచ్చి కానీ గాయం కొంచెం పెద్దగా అవుతూ వచ్చింది అనమాట. వేలంతా కూడా ఎక్కువ షుగర్ వల్ల ఎక్కువైపోయింది. అది చెక్ చేస్తే ఇక్కడ వాళ్ళ అమ్మాయి హాస్పిటల్ వచ్చి, ఇండియా వైడ్ 4 హాస్పిటల్లే ఉన్నాయన్నమాట. హోలిస్టిక్ హాస్పిటల్ అని కడప, బెంగళూరు, హైదరాబాద్, ఇప్పుడు కొత్తగా ప్రొద్దుటూరు పెట్టారు. వాళ్ళ మెయిన్ వచ్చి హైదరాబాద్ అనమాట వాళ్ళది. ఈ హాస్పిటల్లో ఇండియా వైడ్ డాక్టర్స్ ఉన్నారన్న, న్యూరో సర్జన్ కావచ్చు, కార్డియాలజిస్ట్ కావచ్చు. వాళ్ళిద్దరికి చూపిస్తే ఒకసారి చెక్ చేసి, మరి క్లాట్స్ ఉన్నాయమ్మా, ఇవి క్లాట్స్ కి స్టంట్స్ వేస్తే ఆ బ్లడ్ ఫ్లో పెరిగింది అనుకోండి, గాయం తగ్గిపోతుంది అన్న. అప్పుడు కూడా మీకు చెప్పినాను నేను, అక్క జయమిని అక్క రోజు నాకు కాల్ చేసేది, లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రేయర్ చేసేది, అన్ని ఆయనకు ధైర్యంగా ఉండింది అనమాట. అడిగేవాడు, వదినమ్మ ఫోన్ చేసిందా అని. యజక్క కూడా చేసింది చాలాసార్లు. సరే, చాలా మంది సిస్టర్స్ కూడా నాకు ఈవినింగ్ టైం కాల్ చేసి ఎట్టుంది కనుక్కునేవారు. సరే, అప్పుడు ఇంకా సరే అయితే వేయిద్దామని చెప్పి 2024 ఫిబ్రవరిలో ఒక స్టంట్ వేయించాం. 24 ఫిబ్రవరి ఒక స్టంట్ వేయించాం. ఆ స్టంట్కే ఆయన చాలా తట్టుకోలేకపోయినాడు. ఎందుకంటే అనస్థిషియా ఇవ్వకుండా తీస్తారంట స్టంట్. ఎందుకంటే చేస్తున్నదే ఆపరేషన్, స్టంట్ వేయడమే నరువుకి కాబట్టి అనస్థిషియా ఇస్తే నరువే కదా ఇదవుతుంది, మత్తు వచ్చేది బాడీకి. అందువల్ల అది ఇవ్వరంట. అది మనిషి మేల్కొని ఉన్నట్టు మెలకుతో ఉన్నట్టే ఇస్తారంట. చాలా తట్టుకోలేకపోయినాడు ఆయన, భయపడిపోయాడు. 2 గంటలు 2:30 గంట పట్టిందంట. మధ్యలో ఆపి, సార్ నా వల్ల కాదు, వద్దులేండి సార్ ఆపేయండి అంటే, వాళ్ళు ఇంకా మొదలు పెట్టిన వాళ్ళు అడిగారు పాపను, అమ్మాయిని లోపలికి అలౌ చేశారనమాట. ఏమా ఇట్లా అంటున్నారు డాడీ అంటే, లేదు సార్ ఎట్లా మీరు చేసేసేయండి, మధ్యలో ఇట్లా ఆపేది అంటే. చాలా కష్టమైంది ఆపరేషన్ స్టంట్ వేయడానికి, చాలా కష్టపడ్డారు. అంటే పెద్ద క్లాట్స్ ఉన్నాయంట. అవి దేవుని దయలో ఆయన ఓపిక్గా, ఎందుకంటే అమ్మాయి అక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి తనకు మంచి పేరుంది అక్కడ, మంచి డాక్టర్ గారు పాపకు. దాన్ని అమ్మాయిని బట్టి వాళ్ళంతా ఓర్చుకుని చేశారనమాట. బాగా ఈ అమ్మాయికి వాళ్ళు చెప్పిన డాక్టర్స్ చెప్పిన ప్రతి ఒక్కటి బాగా చూసుకుంటున్నమాట కేసులన్నీ. అందుకని ఈ అమ్మాయి అంటే ఇష్టంతో వాళ్ళు బాగా చూసుకున్నారు. అయితే దేవుని దయల ఆపరేషన్ అయిన తర్వాత బ్లడ్ ఫ్లో పెరిగింది, గాయం మానిపోయింది. ఈ మధ్యలో గాయం ఎక్కువైనప్పుడు మేము బెంగళూరు కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఎవరో చెప్తే బెంగళూరు వెళ్తే, ఇది బాగా ఆయన కూడా ఇండియా వైడ్ డాక్టరు, ఇండియా వైడ్ కూడా కాదు వరల్డ్ వైడ్ డాక్టర్ ఆయన, డాక్టర్ శర్మ అని. ఆయన ఖాళీ అది చూసి మొత్తం ఆ గాయం అంతా కూడా బాగా చేస్తాడంటే, అక్కడ ఒక రోజుకి 1 lakh అయింది, 4 లక్షలు అయింది 4 రోజులకి. చూపించాం. అది కూడా ఎందుకైనా మంచిది, బాగైతే చాలు కదా అని అది చూపించుకొని వచ్చాం. సరే, అదైతే బాగైపోయింది. స్టంట్ వేసిన తర్వాత, ఈ స్టంట్లు వేయడము ఇదంతా జరిగే ప్రాసెస్లో ఆయనకు ఆ క్లాట్స్ వచ్చి ఎడమ కాల్లో ఒక 2 ఉన్నాయి, కుడి కాల్లో ఒక 3 ఏమో ఉన్నాయి, హార్ట్లో 2 ఉన్నాయి అన్నమాట. హార్ట్ కూడా వచ్చాయి చిన్నవి, కాకపోతే వేసుకుంటే మంచిది, ఒక్క స్టంట్ అయినా ప్రజెంట్ వేసుకోండి అంటే, సరే అని ఇది ఫిబ్రవరి కదా, మళ్ళీ జూన్ వెళ్ళాం. జూన్లో వేద్దామని వెళ్తే థియేటర్లోకి వెళ్ళింది, బాగా రెడీ అయ్యాడు, అంతా అయ్యింది, కాలంతా బాగా అయిపోయింది అప్పటికి. కానీ ఏం హెల్త్ ఇష్యూస్ లేవు, షుగర్ కూడా నార్మల్ వచ్చింది, ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు ఆయనకు షుగర్ తప్పితే. ఈ దీంట్లో జూన్లో ఇట్లా ఇంకొక స్టంట్ వేద్దామని పోతే, జూన్లో అస్సలు వద్దంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాను. నాకు వద్దు, నాకు భయం అవుతుంది, నాకు ఆ చలిలో నేను ఉండలేను, ఏసీలో ఉండలేను, ఏసీ ఆఫ్ చేస్తానన్నా చేసుకుంటానంటే, వాళ్ళ థియేటర్లో డాక్టర్స్ వర్క్ చేస్తాడు, ఏసీ లేకుండా అస్సలు వాళ్ళు ఉండలేరు కదా. మనకి ఒకవేళ మనం ఆఫ్ చేసుకుంటాం, కానీ వాళ్ళు 24 hours ఏసీలోనే ఉంటారు. ఈయన సార్ దయచేసి సార్ ప్లీజ్ సార్ నాకు వద్దు సార్ అని చెప్పాడంట. అట్లా ఇంగ్లీష్లోనే వాళ్ళతో మాట్లాడి, నెక్స్ట్ వస్తాను సార్ నేను అంటే, ఇంకా వాళ్ళు వచ్చి చెప్పారు, పాపకు చెప్తే బయటికి, సరే వద్దులేండి సార్, వద్దులేండి, భయపడేటప్పుడు వద్దులేండి, మళ్ళీ వస్తాంలేండి, వచ్చేసాం. ఆ తర్వాత వచ్చేసాం. జూన్ నుంచి ఇంకా బాగున్నారు. జూన్ మళ్ళా డిసెంబర్ వరకు కూడా బాగా అయిపోయింది. డిసెంబర్ వరకు షుగర్ కంట్రోల్కి వచ్చింది, ఇంకా గాయం అసలు లేదు కాబట్టి ఇంకా సమస్య లేదు, బాగుంది ఇంకా. కానీ మధ్యలో ఏమైంది, గుండెలో స్టంట్ వేసుకోలేదు కదా, లెఫ్ట్ లెగ్లో ఉన్నవి లేట్గా అయినా వేసుకోవచ్చు, రైట్ లెగ్లో ఆల్రెడీ వేసేసారు కాబట్టి ఒకటి, దాంట్లో ఇంకా చిన్నవి ఏమీ వేయక్కర్లేదు, నిదానంగా వేసుకోవచ్చు. కుడి
ఆ, కాల్లో. సో ఈ హార్ట్లోది మాత్రం కనీసం 2 ఉన్నాయమ్మా, ఒక్కటన్నా వేసుకోండి అని చెప్పి ఎంత చెప్పినా వినక వచ్చేసాం కదా వెనక్కి. అది కొంచెం ఇబ్బంది పెడతా వచ్చింది అనమాట. ఆయాసం వచ్చేది, కొంచెం బ్రీతింగ్ కష్టమయ్యేది, అట్లుంది. ఇంకా 6 నెలలు బాగానే ఉన్నారు. బాగా ఒకసారి మధ్యలో వెళ్ళి బ్లడ్ కూడా మళ్ళీ ఎక్కించుకొని వచ్చాం. తగ్గిందంటే అదే పనిగా కడపకే వెళ్ళాం, అనంతపూర్లో ఏం చూపించుకోవటం లే. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మాటకి ఇక్కడ రావడం మీకు రిస్క్ పాపం, ఆయన జర్నీ కూడా ఇబ్బంది అవుతుంది కదా, 5 hours జర్నీ, ఇంత కార్లో స్లోగా పోయినా ఫాస్ట్గా పోయినా 4-4:30 గంటలు ఈజీగా పడుతుంది. ఆ, అంత జర్నీ చేసుకుని ఎందుకు వస్తారు, అక్కడే లోకల్గా చూసుకోండి అంటే ఇక్కడ అనంతపూర్లో ఒక డాక్టర్ని చూసాము. ఆయన ముందు పాత డాక్టరే, చాలాసార్లు ఈయన మేము జనరల్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళం. అనంతపూర్లో కూడా చాలా మంది ఆయనతో చూయించుకుంటారు, మిల్టన్ సార్ అని. ఆయన చూసి ఆ, ఈ క్లాట్ తగ్గడానికి నేను మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పి ఇచ్చా. నెల నెల వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చాం. బాగా అయిపోయింది. హార్ట్లో కూడా హార్ట్ ఫంక్షనింగ్ అన్నీ కూడా బాగా నార్మల్కి వచ్చినాయి. జనవరికి వచ్చేటప్పటికి అన్నీ తగ్గిపోయాయి, అన్నీ బాగున్నాయి. ఆ, ఇంకేం లేదు, తగ్గిపోయింది, బాగున్నారు అనుకుంటే బ్లడ్ తగ్గుతా వచ్చింది. ఇట్లే ఉంటే ఇంకా షుగరు 250 లోపలే ఉంటుంది అనమాట. ఇన్సులిన్ ఒక 3-4 పాయింట్స్ వేసేవాళ్ళం రోజు, పొద్దున్న ఒక 3, సాయంత్రం ఒక 3, పూట పూటకి అమ్మాయికి చెప్పి తను చెప్పినట్టు వేసేవాళ్ళం. ఇంకా బీపీకే మందులు ఏం లేవు, హార్ట్కి మాత్రం మందులు ఇచ్చినాడు సార్, ఇస్తే అవి రెగ్యులర్గా వాడుకుంటూ వస్తున్నాం, బాగున్నాం. హెల్త్ అంతా కూడా బాగుంది. జనవరి దాకా బాగున్నాడు. ఇంకా జూన్ నుంచి ఆ, డాక్టర్ దగ్గర చూపించుకున్న మందులు తప్పితే జూలై నుంచి మా జనవరి వరకు అన్నీ బాగున్నాయి. అన్నీ నార్మల్కి వచ్చి బాగా తింటా, కొంచెం బాగా ఫుడ్ కూడా బాగా తీసుకునేవారు. ఫిబ్రవరిలో మళ్ళీ కొంచెం బ్లడ్ తగ్గిందంటే ఒకసారి ఐ చెకప్కి వెళ్ళాం. లెఫ్ట్ అయ్యి అసలు అది ఏదో రెటీనా చేయాలంట, ముందు ఒకసారి చేసింది, అది కొద్దిగా ప్రాబ్లం అయింది కుడి కన్ను. ఈసారి ఎడం కన్ను ఫస్ట్ చేద్దాము, అది చేసిన తర్వాత కుడి కన్ను చూద్దాంలే అన్నారు. బెంగళూరుకి వెళ్ళి చేయించుకొచ్చాం, అది 2021లో. అది ఈసారి లెఫ్ట్ అవి కూడా అక్కడే చేద్దాం అనుకున్నాం. ఆ డాక్టర్ వచ్చి మంత్లీ వన్స్ అనంతపూర్ వస్తారు, ఎవరి మంత్ బెంగళూరు డాక్టర్ 4వ తేదీ ఇక్కడ వస్తారు. అక్కడికి వెళ్ళి చూపిస్తే సరే మీరు మార్చిలో వచ్చేసేయండి, మార్చిలో ఆపరేషన్ చేస్తాను అన్నారు. ఇక్కడే చేద్దాము, బెంగళూరుకి ఏమొద్దులే అన్న. కరోనా టైంలో 2 సార్లు వెళ్ళి ఒక కంటూ చేయించుకొచ్చాము, ఒకసారి చెకప్, ఒకసారి ఆపరేషన్ అయిపోయింది. ఆ, బాగా అయిపోయింది ఆ కన్ను. కానీ మళ్ళీ కొన్ని రోజులకి షుగర్ ఎక్కువ అవడం వల్ల ఐకి కొంచెం విజన్ తగ్గుతూ వచ్చింది అనమాట, లెఫ్ట్ ఐ కనిపించకుండా. కుడి కన్ను కూడా ఇంతకు ముందు అది దాదాపు ఒక 8 years 9 years కింద చేసింది. అది మామూలుగా గవర్నమెంట్ హెల్త్ కార్డు కింద ఎంప్లాయీస్ అంతా, ఎన్జిఓస్ అంతా వెళ్ళి చేయించుకున్నారు, అందరు బాగుంది అది. దాంట్లో కూడా కొంచెము ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. అంటే ఆయనకి ఇంకా పూర్తిగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు చేశారంట. ఎలా వచ్చింది తీసిపోయినారు కాబట్టి చేసినారంట. అదేమో అంటారు, పొర తిక్క అయితేనే చేస్తారంట, అట్లా లేదంట ఆయనకు. అయితే అప్పుడైతే బాగా సక్సెస్ అయ్యి బాగుండింది. తర్వాత అది కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట. ఆ లెన్స్ కొంచెం సరిగా సెట్ కాక అట్లా అయిపోయింది. ఆ కన్ను కొంచెం ఇబ్బంది ఉండే. ఫస్ట్ ఎడం కన్ను చూపించి మళ్ళీ కుడి కన్ను చూద్దాంలే రెండు అని. దానికోసమే మీకు అందరికీ చెప్తూ వచ్చాను, ఎందుకంటే షుగర్ కంట్రోల్ అవ్వాలి, ప్రేయర్ చేయండి, షుగర్ కంట్రోల్ అయితే ఐ ఐ ఆపరేషన్ కోసమే మీకు చెప్తూ వచ్చింది. ఇవన్నీ నార్మల్ అయిపోయాయి కాబట్టి ఇదైంది. కానీ మార్చిలో రమ్మంటే వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే ఎంత ఉంది, 5 grams ఉంది బ్లడ్. ఆశ్చర్యమైంది, మనకి ఎప్పుడు నవంబర్లో ఏమి ఎక్కించాం. మరి ఫుడ్ కూడా కొంచెం పర్లేదు, ఇప్పుడు 50% బాగానే తింటారు, ఎందుకు బ్లడ్ ఇది కావట్లేదు అనేసి మళ్ళీ మళ్ళీ కడపకు పోయి మళ్ళీ ఎక్కించుకొచ్చాం 2 bottles బ్లడ్. కడప కాదు, ఇక్కడే ఈ డాక్టర్ దగ్గరే 2 bottles ఎక్కించాం. మార్చిలో ఎక్కిస్తే ఇంకా అప్పుడు ఎక్కించిన తర్వాత ఐ ఆపరేషన్ చేస్తే రెడీ అయినారు. అంతలోపల ఏమైంది, నాకు ఈ బ్లడ్ ఎక్కించిన తర్వాత కొంచెము ఆయాసం ఎక్కువైతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏమన్నారంటే ఆ, జూలై వెళ్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 months రెగ్యులర్గా మందులు వాడమన్నారు. మళ్ళీ నవంబర్లో వెళ్ళినప్పుడు చెకప్కి ఇంకా మందులు ఆపేసేయండి, ఇప్పుడు ఏమొద్దు, బాగుంది, హార్ట్ అంతా కూడా నార్మల్కి వచ్చింది, మామూలు రెగ్యులర్ షుగర్ మందులు ఒకటి వాడుకోండి అన్నారు.
ఆయన చెప్పాడని చెప్పి నేను ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం అన్ని మానేసాం కానీ షుగర్కి ఇచ్చేట్టు మాత్రం రెగ్యులర్గా ఇంట్లో వేస్తుండేవాడు. డాక్టర్ ఇట్లా నేను రెండోసారి కూడా అడిగిన, ఎందుకు సార్ మళ్ళీ మందులు మానేయమంటున్నారు ఎట్లా అంటే, అవునమ్మా ఇంకా అక్కర్లేదు ఇంకా నార్మల్ వచ్చేసింది అన్నాడు. అది చూస్తే మళ్ళీ జనవరిలో వెళ్ళినప్పుడు ఏమ్మా మీరు మందులు వాడలేదంటే, సార్ మీరు వద్దన్నారు కదా నవంబర్లో, ఇంకా మందులు వద్దన్నారు, ఒకవేళ నేనంటే సరిగా వినలేదు అందాము. ఆయన ఉన్నారు, బాబు ఉన్నాడు పక్కన. ఆయన అయ్యో నేను ఎప్పుడు చెప్పానమ్మా, అట్లా చెప్పను కదా, మందులు మానేయమని నేను ఎందుకు చెప్తాను అన్నారు డాక్టర్. ఆయన మరి పెద్ద ఆయన మంచి ఎఫిషియెంట్ డాక్టర్ అనంతపూర్లో. ఏమి ఇట్లా అయింది అని చెప్పి అప్పుడు బాధపడ్డాం అనమాట. ఆయన చెప్పి మళ్ళా చెప్పలేదంటున్నారే అని చెప్పి కొంచెం ఫీల్ అయినాం. ఆయన కూడా బాధపడ్డాడు, మా ఆయన కూడా. మందులు మానేయమంటే కదా నేను మానేశాను, లేదంటే రెగ్యులర్గా ఇన్ని నెలలు వాడినవన్నీ 2 నెలలు వాడానా నేను అని కూడా ఆయన కూడా అన్నాను. నేను కూడా రెగ్యులర్గా మందులు బాగా ఇచ్చేదాన్ని టైం టు టైం, బాబు నేను, పాప ఉంటే పాప. అది ఆయన ఎలా చెప్పాడేమో అది అట్లా అయిపోయింది అనమాట. అది అయిపోయేసరికి కొంచెం మళ్ళీ హార్ట్ ప్రాబ్లం కొద్దిగా స్టార్ట్ అయింది. మళ్ళీ అప్పుడు పోయినప్పుడు మళ్ళీ ఎక్కువ చేసి ఈసీజీ చేస్తే ముందులాగా కొంచెం ప్రాబ్లం అయిందనమాట. హార్ట్ స్టంట్ వేయాల్సిన అవసరం ఉంది, కానీ ఉన్న వీక్నెస్ని బట్టి ఇప్పుడు వేసుకునేది లేదులే అన్నారు. కొంచెం కోలుకున్నట్టు పోదురంటే ఆ బ్లడ్ ఎక్కిచ్చాం కదా, బ్లడ్ ఎక్కించినప్పటి నుంచి ఆయనకు ఆయాసం మొదలైంది. అసలు ఇంకా ఏదైనా ఉంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళం కదా, వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లోనే వాళ్ళది ఉందన్నమాట. చాలా మంది మా చర్చ్ వాళ్ళు కూడా అక్కడ స్టంట్ వేయించుకున్నారు, టీచర్స్ బాగా అయినారు. ఇంకా అక్కడ అడ్మిట్ చేసి స్టంట్ వేద్దాం అనుకున్నాం. అంతలోపు ఏమైంది, గుడ్ ఫ్రైడే రోజు కొద్దిగా ఆయాసం ఎక్కువైంది అన్నమాట. ఇంకా మేము ఒక్కొక్కరమే, నేనన్నా పోయేదాన్ని, బాబాయ్ ఎవరో ఒకరు ఆయన దగ్గర ఉండి చర్చ్కి వెళ్ళేవాళ్ళు. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా వస్తాను ఆదివారం చర్చ్కి అంటే, ఇంకా అంత బాగా రెడీ చేసాం ఆయన్ని. చేస్తే సాటర్డే నైటే ఏమైందంటే నాకు కొంచెం మళ్ళీ ఆయాసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్దామని పోయాం. పోతే ఆయన వాళ్ళ వాళ్ళ వాళ్ళంతా కలిసి పెట్టుకున్నారనమాట హాస్పిటల్, మార్క్ హాస్పిటల్ అని. అక్కడికి వెళ్ళి రాత్రి తీసుకెళ్తే రాత్రికి నార్మల్ అయిపోయింది, పొద్దునకంతా బాగున్నా. మరుసటి రోజు పొద్దున్నే అంతా బాగైంది, ఇంటికి పోదాం అంటున్నారు. ఆ రోజు ఈస్టర్ రోజు, సాటర్డే అడ్మిట్ అయినా. ఈస్టర్ అంటే సరేలేండి సాయంకాలం పోదాము, ఇంకా ఏవో టెస్టులు ఉన్నాయి కదా అవి చేస్తామంటే, సరే ఇంకా సాయంత్రం డిశ్చార్జ్ అయ్యి మామూలుగా మాకు పండగలప్పుడు ఎప్పుడైనా ఆయనకి ఇష్టమైన చోటికి తీసుకెళ్ళి ఏదైనా నచ్చింది తినిపించేది అలవాటు. అట్లా పోదాంలే డాడీ అన్నాడు బాబు కూడా. నేను బాబు ఇంకా ఇంటికి డిశ్చార్జ్ అవుదామని రెడీ అవుతున్నాము. అంత బాగైంది, షుగర్ కంట్రోల్ వచ్చింది, హార్ట్ కూడా ఇప్పుడు మళ్ళీ 2 నెలలు తిరిగి మందులు వాడితే నార్మల్ వచ్చింది. అన్ని లంగ్స్ బాగున్నాయి, బీపీ తక్కువ ఉంది, అన్ని బాగున్నాయి, అన్ని క్లియర్గా వచ్చేసినాయి. డాక్టర్ కూడా చాలా సంతోషపడ్డాడు, అన్ని నార్మల్కి వచ్చినాయిలేండి, ఇంకొంచెం ఒక 2-3 నెలలు పోతే స్టంట్ కూడా వేసేయచ్చు అన్నాడు. నేను ఇంకా ఇంటికి డిశ్చార్జ్ అవుతాం కదా అని 4 గంటలప్పుడు ఆ వేస్ట్ అంతా ఉండేదాన్ని, ఇంకా అన్ని ఎందుకు ఇంటికి మోసుకురావాలని పడేసేకపోయినాను. బాబు ఒకడు ఉన్నాడు అనమాట దగ్గర. అంటే అక్కడ నర్సులు ఎట్లా అంటే మరి రెగ్యులర్ నర్సులు, ట్రైనింగ్ నర్సులు ఉండదు, ఏదో పిల్లలు దీనికి టైం పాస్కి వచ్చేదో లేకపోతే పాకెట్ మనీ కోసమో చేస్తుంటారు చిన్న. అట్లాంటి అమ్మాయి వచ్చి సార్కి 300-290 ఉంది షుగరు, ఇన్సులిన్ వేయాలంట సార్ అంటే, బాబు వద్దమ్మా ఇంట్లో అయితే మేము 3 పాయింట్లే వేసేది, అట్లా 3-4 వేయండి, ఆయన తట్టుకోలేడు వీక్గా ఉన్నారు కదా అంటే, లేదు సార్ 280-290 ఉందంటే 10 పాయింట్స్ వేయాలని చెప్పి 10 పాయింట్లు వేసేసి, బాబు ఏం చేస్తున్నాడు, అది వేస్తున్నప్పుడు కనీసం పాపకు చెప్పి వేద్దామమ్మా, ఆ అమ్మాయి వాళ్ళతో కాంటాక్ట్ చేసి మాట్లాడుతూనే ఉందన్నమాట, ట్రీట్మెంట్ ఎట్లా ఏమి, మధ్యాహ్నం అంతా మాట్లాడింది, పొద్దున్న నుంచి మాతో అన్ని చెప్తున్నాడు. ఫ్రైడే గుడ్ ఫ్రైడే రోజు నేను ఐస్ క్రీమ్ తినండి కొంచెం అంటే, అమ్మో వద్దు నాకు ఇప్పుడే ఆయాసం ఉంది, ఐస్ క్రీమ్ ఎందుకు అన్నాడా. మళ్ళీ కర్డ్ రైస్ తినండి, ఎప్పుడు ఇవి ఏం తినకుండా ఉంటే ఎట్లా, కర్డ్ రైస్ తింటే కొంచెం బాగుంటుందంటే, అన్నీ ఆయాసం అయ్యేటివే చెప్తాను నాకు వద్దు అన్నాడు. ఓన్లీ నాకు లిక్విడే చాలని చెప్పి మామూలుగా రాగి మాల్ట్ అట్లా తాగుతూ ఉండేవాడు. కొంచెం లేదంటే ఇడ్లీ, ఒక 2 ఇడ్లీలు తినేవాడు. ఆ రోజు ఏమైంది, పొద్దున్నే నాకు 8:30కే ఐస్ క్రీమ్ అడిగాడు. అడిగితే బాబుని, పొద్దునే డాడీ ఇది 8 o'clock అంటే, మార్నింగా ఈవినింగ్ అన్నాడు. మార్నింగ్ అంటే సరేలే
ఆ, తీసిన తర్వాత నాకు ఐస్ క్రీమ్ తీసుకురండి అన్నాడు. అంటే ఫ్రైడే అడిగినాం కదా, వద్దన్నాం కదా. ఆయన అది గుర్తు చేసుకునేమో అడిగినాడు. ఆయనకి తెలిసేమో మాకు తెలియలేదు అంతే. మళ్ళీ కొంతసేపటికి నాకు కర్డ్ రైస్ అడిగినాడు. నేను కర్డ్ రైస్ తినమన్నా కదా. లేదండి ఇప్పుడు ఇంకా మార్నింగే కదా, షాప్లో ఏమన్నా హోటల్స్ పెట్టినాక తెప్పిస్తాను. అది 9:30కి అడిగింది. సరేలే నేనే ఇంటికి పోయి చేసుకుని వస్తాను అన్నాను. అట్లా మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ముద్ద తీసిపోయి తినిపించిన, తిన్నాడు. అంత బాగుంది, నార్మల్గా ఉంది. 2 సార్లు హార్లిక్స్ తాపించాం. ఇన్సులిన్ వేసినది బాబు నాకు చెప్పలేదు, పాపకు కూడా ఫోన్ చేసి చెప్పలేదు. ఆయనకి స్ట్రైక్ కాలేదంటే చెప్పాలని మా కళ్ళ ముందరే ఇంకా ఆయన అప్సెట్ అవడము. దానికి పాపకు చెప్పింటే ఆ పాప రెమెడీ ఇంజెక్షన్ అయినా వేయచ్చేది, కానీ అది దేవుని చిత్తము. ఆ, మేమైతే చాలా జాగ్రత్తగా అమ్మాయి అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇచ్చి హాస్పిటల్లో ఉన్నంతసేపు, దాదాపు 11 months హాస్పిటల్లోనే ఉన్నాం. 23 డిసెంబర్ నుంచి మళ్ళా డిసెంబర్ వరకు అక్కడే ఉంటూ వచ్చినాం. అయినా కూడా ఆ అమ్మాయి బాగా తను ఏదైనా ఎగ్జామ్స్ కట్టుకున్నా వాళ్ళ డాడీ దగ్గరే కూర్చొని, మీరు ఇంట్లో ఇద్దరు చూసుకుంటుంటారు, నేను ఇక్కడ నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను చూసుకుంటా, మీరు రెస్ట్ తీసుకోండి అని అట్లా అమ్మాయి వాళ్ళ డాడీ దగ్గరే కూర్చొని చూసుకునేది. ఇంకేం బాగా కోలుకున్నాడు అన్నప్పుడు ఈ ఇన్సులిన్ ఎక్కువ డోస్ పడడం వల్ల అది లో అయిపోయింది, షుగర్ లో అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మాతో మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాం మేము. అసలు ఇట్లా అవుతుందని ఒక్క పాయింట్ కూడా మాకు అర్థం కాదు. అంత నవ్వుకుంటా హ్యాపీగా ఉన్నాడు. ఇంటికి పోదామన్నాం కదా, డిశ్చార్జ్ అయ్యి వస్తామనే దీంట్లో మూడులోనే ఉన్నాం మేము ముగ్గురం కూడా. అట్లా అయిపోయింది. ఇంకా చాలా బాధ అనిపించింది. ఈ ఈ 14 15 నెలలు పీరియడ్ లో దాదాపు ఒక 10 సార్లు లో షుగర్ అయింది సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి 60కి, ఒకసారి 20కి ఇట్లా పడిపోయినా డాక్టర్స్ టైం టు టైం అక్కడే ఉన్నాం కాబట్టి కడుపులో దేవుడు డాక్టర్ల ద్వారా మాకు మేలు చేస్తూ వచ్చాడు. లేదంటే కోమా, లేదంటే నెక్స్ట్ స్టేజ్ డెత్. అట్లాంటి సందర్భాల్లో ఒక 10 సార్లు దేవుడు అపాయం తప్పించాడు. అది హిజ్కియాకి ఎట్లా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, అట్లా ఆయనకు 15 నెలలు దేవుడు ఆయుష్ పెంచాడు. ఇది ఏప్రిల్ 20వ తేదీన ఈస్టర్ దినాన దేవుని సన్నిధికి ఆయన వెళ్ళిపోయాడు. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈ సాక్ష్యం మీతో పంచుకోవాలనుకున్నాను. మీరందరు నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇంకొక సాక్ష్యం కూడా, దేవుడు ఆయన పట్ల ఎంతో ప్రేమ చూపించి అంతవరకు కాచి కాపాడాడు. సమాధి కార్యక్రమం అయితేనేమి, అన్నిట్లో సంఘం అంతా మాకు తోడుగా ఉండి, బంధువులు, స్నేహితులు, అసలు అందరు కూడా చాలా తోడుగా ఉండి చక్కగా జరిగించారు. మీరు కూడా జోన్లో చూస్తుంటారు. అందుకు కూడా అందరికీ వందనాలు. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, మేము దాని నుంచి కొంచెం కోలుకుంటున్నాము. మే జూన్ అంతా కూడా నేను పిల్లలు సిక్ అయిపోయాం. ముగ్గురం జ్వరాలతో పడిపోయాం. 2 నెలలు అసలు పైకి లేవలేదు. సడన్ గా జరిగింది కాబట్టి సరే మళ్ళీ కొంచెం కోలుకున్న తర్వాత కొద్దిగా అట్లా బయటికి రావడం. కెజక్ ఏమన్నారంటే, అట్లే ఉండొద్దుమా, చర్చికి వస్తా ఉండు, మనకేం లేవు అవన్నీ పద్ధతులు, ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు, వచ్చేయండి. ఇంకా నేను వస్తున్నా. 1 నెలంతా రాకుండా ఉండిపోయినాను. ఏమే అంతా ఎక్కడికి రా. సరే తర్వాత వస్తున్నాను. ఆగస్టు 11న నా కూతురికి యాక్సిడెంట్ అయింది. అది కూడా ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే, ఆ పాపను ఇంకొక అమ్మాయి ఇద్దరు బండిలో వెళ్తుంటే స్కూటీలో 1:30 అప్పుడు నేను ఫోన్ చేసిన. మామూలుగా రోజుకి 4-5 సార్లు మాట్లాడించి ఆమె అడుగుతుంటాను అనమాట ఎట్లుంది. 1:40కి అట్లా ఫోన్ చేస్తే, మమ్మీ భోజనానికి వెళ్తున్నాం ఇంటికి, ఇప్పుడే వెళ్తాం ఇంకా కాసేపు అని చెప్పిన. సరే అమ్మా, మేము కూడా భోంచేస్తాంలే అనుకున్నాం. ఆ రోజు ఇక్కడ అనంతపూర్లో ఫుల్ వాహనాలు అనమాట. ఎవరు బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వచ్చేట్లేదు, ఇంట్లోంచి బయటికి పోయే పరిస్థితి అట్టుంది. బాబు బయటికి వెళ్ళాడు. ఇంకొచ్చి నాకు తిందాంలే అని ఉన్నాం. 1:30 1:40కి మాట్లాడాను. అంతా నాతో మాట్లాడి ఇంకా బయలుదేరింది వాళ్ళు హాస్టల్కి వెళ్దామని. ఇద్దరు 2:30కి యాక్సిడెంట్ అయింది. 2:40కి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఆ పక్కన ఉన్న యాక్సిడెంట్లు ఇద్దరు కదా, ఈమె నా కూతురు వెనక కూర్చుందంట, ఆ పాప ముందర డ్రైవ్ చేస్తుంది. నా కూతురు అయితే కొంచెం స్లోగానే చూస్తుంది, పరిస్థితిని బట్టి స్లోగా వెళ్ళడం, అట్లా ఫాస్ట్గా వెళ్ళడం చేయదు. ఆ పాప జాగ్రత్తగా పోతుంది. ముందరున్న అమ్మాయి కొంచెము
ఆ టైం ఆ అమ్మాయిని అనేది కూడా లేదు, ఎవరిని అనేది లేదు. అది అట్లా సాతాన్ శోధన జరిగింది. మన నా కూతురేమో సైడ్ కూర్చునిందంటే ఇట్లా ఆ సైడ్ ఈ సైడ్ కాలు వేసుకుని ఉంటే అంత జరిగేది కాదేమో. ఒకవేళ ఒక సైడ్ కూర్చుందంటే కుక్క అడ్డం వచ్చిందంట వాళ్ళ స్కూటీకి. స్కూటీ ఏం పెద్ద హైట్ ఉండదు కదా, కుక్క అడ్డం వచ్చేసరికి ఇద్దరు స్కిడ్ అయినారు. ఆ అమ్మాయి ఎట్లే బండితో పాటు ఇలా ముందుకి లాక్కెళ్ళిపోయింది. మా పాప ఏమో బోర్ల పడిందంట. పడిన ఆడే కుక్క దూరిన చోట బోర్ల పడి ఆ అమ్మాయి అద్దాలే ఆమె కూర్చుకున్నాయంట. ఒళ్ళు తలంతా కూడా మొత్తం ఇవన్నీ గాయాలే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14 కుట్లు పడ్డాయి. ఈ కొంచెం ఇక్కడ తగిలింటే గన ఇంకా అసలు మనం ఈ రోజుకి అమ్మాయి గురించి చెప్పుకునేది ఏమి ఉండేది కూడా కాదేమో. దేవుడు మరి ఆయన మహాకృపను బట్టి అమ్మాయిని కాపాడు. పడ్డము ఆ అద్దాలు ఇక్కడ కూర్చుకునే వాళ్ళంతా గాయాలైపోయి అన్కాన్షియస్ అయిపోయింది ఈ పాప. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి తను కూడా అమ్మాయే కదా, ఏం చేస్తుంది. ఆ కాన్షియస్ లో కూడా ఆ పాప కుడి చేయి విరిగింది. కుడి చేయికి రాడ్స్ వేసి కట్టారు. తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత ఈ పాపను డ్రైవ్ చేస్తున్నది ఎవరు అనేది చూస్తారు కదా ఎవరైనా, ఎట్లా ఈ పడింది అని చెప్పి లేపు చూస్తే అంత గాయాలు ఉన్నాయంట ముఖం మీద అంతా. ఆ పాప భయపడిపోయి అంత భయంలో కూడా 108కి ఫోన్ చేసి వాళ్ళ కొలీగ్ డాక్టర్స్ అందరికి ఫోన్ చేసి, అమ్మాయి కూడా డాక్టరే, తను కూడా అందరికి వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి మన పాప కాంటాక్ట్స్ లో ఉన్న డాక్టర్స్ అందరికి ఫోన్ చేస్తే వెంటనే అందరు అటెండ్ అయిపోయినారు. అటెండ్ అయ్యి అందరూ వచ్చి అదేమి వీళ్ళే పడ్డారు కాబట్టి మన ఎవరికి ఏం తగిలించలేదు కాబట్టి కేసు గీసు ఏం అవ్వలేదు. బండిని అక్కడే పడేసినారు. వీళ్ళని అంబులెన్స్ లో తీసుకెళ్ళిపోయి డాక్టర్స్ చెప్పాను కదా, మా ఆయనకు ట్రీట్ చేసిన డాక్టర్లు ఒక 4 కలిసి పక్కన ఈ పెద్ద హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి విడిగా కొత్తగా హాస్పిటల్ పెట్టుకున్నారు, వేదాంత హాస్పిటల్ అని. వీళ్ళు వెరీ ఎఫిషియన్స్ అనమాట, బాగా ఆపరేషన్స్ చేస్తారు. ఈ అమ్మాయి పనిచేసే హాస్పిటల్లో ఈ గాయాలకి దీనికి అది పెద్ద గాయం కదా, దానికి అది చేసే ట్రీట్మెంట్ లేదంట వీళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు ఆలోచించి కొత్తగా పెట్టిన డాక్టర్స్ దగ్గరికి ఫోన్ చేస్తే ఎవరికి యాక్సిడెంట్ అయిందంటే మెర్సీకి అంటే, అయ్యో మెర్సీకి యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ తీసుకురండి ఇక్కడికి అన్నారంట. వాళ్ళు ఏం ఆలోచించకుండా తీసుకుని అడ్మిట్ చేసుకున్నారు. మాకు తెలిసేటప్పటికి 2:40 అయింది. మేము ఇక్కడ నుంచి బయలుదేరేసరికి ఒక 1/2 అవర్ అయిందన్న. ఇంకా వర్షంలోనే పోతున్నాం అట్లే. ఇంకా నేను ఏడ్చుకుంటూ పోతే బాబు డ్రైవ్ చేయలేడని అట్లే ఓడ్చుకుంటా పోయినాం అన్నమాట. 7కంతా వెళ్ళిపోయాం అనంతపురం నుంచి. 3:30కి ఎక్కితే 7 అయింది అక్కడికి. దారిలో మధ్యలో అడుగుతూనే ఉన్నారు ఎంతవరకు వచ్చారని. నేను చెప్పుకుంటూ పోయాను ఇట్లా ఇక్కడ వచ్చామని. తీరా మేము కడప ఎంటర్ అయినాము. అమ్మాయిని ఆ థియేటర్లోకి తీసుకెళ్లారంట. ఎందుకంటే లేట్ అయితే కుట్లు సెట్ అవ్వవంట. బాగా ఇక్కడ 2 కుట్లు, ముక్కు దగ్గర 2 కుట్లు, మరి నోటి దగ్గర కుట్లు, కంటికి పైన కుట్టు పడలేదు కానీ గాయం, కంటి కింద కుట్లు, నుదురు దగ్గర 14 కుట్లు. వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని ఇంటి వాళ్ళు ఎవరైనా ఉండాలని చెప్పి వాళ్ళు అడిగితే, ఇంకా మేము పోయేది లేట్ అయితే వాళ్ళే ఎవరో ఒక డాక్టర్స్ మేము సైన్ చేస్తాంలే అని అన్నారంట. కానీ మేము బాబుకి ఏమో ఐడియా వచ్చింది. మా చెల్లెలు ఇక్కడ మన అనంతపూర్లో అందరికి తెలుసు కదా, చర్చికి వస్తారు 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లి ప్రొద్దుటూరు పోయింది అనమాట. 12th ఇంకో చెల్లి బర్త్డే ఉంటే అక్కడికి వెళ్ళి బాబుకి ఐడియా వచ్చి, అంటే మీరు దగ్గర కాబట్టి 1 అవర్లో వెళ్ళిపోతారు, ఇట్లా చిన్నకి యాక్సిడెంట్ అయిందంట, వాళ్ళు ఎవరు కూడా డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు, చిన్న గాయాలే అంటున్నారు, మీరు రండి అంటున్నారు, మాకేమో టెన్షన్ వచ్చేస్తుంది, మమ్మీ బాధపడుతుంది, ఏమైందో ఏమని దిగులు పడుతుంది, మరి మీరు పోండి అంటే నా చెల్లెలు వెంటనే పోయింది. అటెండ్ అయింది 5:30 4 గంటలకు మేము ఫోన్ చేసాం. 5కంతా 5:30కి వెళ్ళిపోయింది. ఆమె పోయిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసి సైన్ తీసుకొని ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారంట. నేను ఎంటర్ అయిన వెంటనే అప్పటికే ఒక 15 నిమిషాలు ఏమైందంట పోయి. సార్ కొంచెం ఆ పాపను చూస్తాను సార్ నేనంటే, మేడం ఆపరేషన్ థియేటర్లకి ఎవరిని అలవ్ లేదు కదా, లేదు ఎవరిని అలవ్ చేయడానికి లేదు అన్నా. లేదు సార్ నేను ఊరికే అమ్మాయిని టచ్ చేసి చూస్తాను, నేను వచ్చిందని తెలుస్తుంది, ధైర్యంగా ఉంటుంది అంటే, లేదు ప్లీజ్ మేడం ఏమనుకోద్దండి, అలా అలవ్ చేయరు, ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అన్నాడు. ఇంకా నాకు దిగులు అయిపోయింది. జస్ట్ అమ్మాయి లోపల పోయేటప్పుడు చిన్నగా మాట్లాడింది, అంతకుముందు మాట్లాడింది 3 గంటలకు 3:30కు మెల్లగా మాట్లాడిందంటే బాబుతో, మమ్మీ అట్లా మాట్లాడుతుందిలే, ఏమి ఇబ్బంది ఏం లేదు, చాలా ఇదైతే తలకి ఏమన్నా పెద్ద దెబ్బ తగిలింటే మాట్లాడలేదు కదా,
మాట్లాడింది, కానీ మనం నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు పోదామన్నాడు. ఇంకా అట్లా మళ్ళీ రెండోసారి థియేటర్లోకి పోయేటప్పుడు ఫోన్ చేసి, చెల్లెలు ఇదో వచ్చింది మాట్లాడుతుందంట నీతో అంటే, ఏనానా అంటే, మమ్మీ థియేటర్లో తీసుకెళ్తున్నారు ప్రేయర్ చేయని. ప్రేయర్ చేశాను. ఏం కాదులే నాన్న మేము వచ్చేసినాము ఎంటర్ అయినాము ఊర్లోకి అంటే, సరే మమ్మీ ఉంది. ఇంకా అంతే. నేను ప్రేయర్ చేసుకుంటూనే పోయాను. 7కి తీసిపోతే 9:30కి తీసుకొచ్చారు బయటకి. పెద్ద ఆపరేషన్ అన్నమాట. నోట్లోంచి ఇక్కడ లోపల కండ ఉంటది కదా, ఆ కండ తీసి ఇక్కడ వేసారు అన్నమాట. మ్యూకస్ అంటారు అది. ఆ మ్యూకస్ తీసి ఇదంతా వేసి కుట్లు వేస్తారు. చాలా టైం పట్టింది. 2 గంటల పైన 2:30 గంటలు పట్టింది. వస్తే కూడా తను మెలకులో లేదు. మేమే చూసాము. ఇంకొంచెం బయట వచ్చి కూర్చొని, ఇంకా అలవ్ లేదు లోపలికి, ఎవరిని అలవ్ చేయరు కదా. సరే 12 o'clockకి నేను అడిగాను. 9:30కి బయటకు వస్తే, నేను అమ్మాయిని చూడాలా అంటే, అమ్మాయికి ఇంకా అనస్థిషియా ఇచ్చి చేశారు కదా, మెలకు రాలేదు అని చెప్పి అనుకోకుండా మా ఆయనకి ఆపరేషన్ చేస్తున్నారు. ఆ డాక్టర్ దగ్గర పనిచేసే అమ్మాయి అక్కడ హాస్పిటల్, కొత్త హాస్పిటల్లో జాయిన్ అయిందంట. తనే గుర్తుపట్టి, ఎందుకు మేడం వచ్చినారంటే, ఇట్లా మేడం మెర్సి మేడంకి యాక్సిడెంట్ అయింది. అయ్యో తెలీదే మాకు. మెర్సి మేడం ఇంకెవరంటే, ఇంకొక పాప వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి, వీళ్ళ హాస్పిటల్కే తీసుకెళ్ళారు. తనకు చెయ్యికి ఫ్రాక్చర్ కాబట్టి అక్కడ ఉందని ట్రీట్మెంట్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి పిలిచిపోయింది. సరే ఇంకా ఆ అమ్మాయి ట్రీట్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డేనో ఏమో చేస్తాం. ఇక్కడ మన పాపకైతే అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా ఆపరేషన్ అయింది. స్టిచెస్ వేసేసారు, గాయాలు. అంతకు ముందు ఒక ఫోటో తీసింది మా చెల్లెలు. అది చూస్తే నాకు ఇంకా ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది. వాళ్ళు కూడా వస్తానే స్కాన్ చేశారంట. తల స్కాన్ చేస్తే తలలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంకా కష్టం కదా, అందుకని తలకు స్కాన్ చేస్తే తల ఇక్కడ కూడా ఒక గాయం అయింది అనమాట. ఇవన్నీ గాయాలే. అది చూసి స్కాన్ చేస్తే దేవుని దయలో స్కాన్లో ఏం లేదంట. దేవుడు కాపాడు. ఆ స్కాన్లో ఏం లేదనేసరికి డాక్టర్లు కూడా ఊపిరి పీల్చుకొని, ఆ డాక్టర్స్ కూడా లంచ్ అవర్లో కూడా ఇంటికి పోకుండా ఈ అమ్మాయి దగ్గరే ఉన్నారంట. 4:30, 5 వరకు ఉండి అటెండ్ అయ్యి, అంత పెద్ద డాక్టర్స్, ప్లాస్టిక్ సర్జన్ వచ్చి ఆయన అన్ని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే వరకు వాళ్ళు ఉండి ఇంటికి వెళ్ళారంట పెద్ద డాక్టర్స్ అందరూ. వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా డాక్టర్స్ 25 మంది వచ్చారంట. అందరు ఆశ్చర్యపోయి, ఎవరు ఇంత ఈ పేషెంట్కి ఎవరు ఇంతమంది డాక్టర్లు వస్తున్నారని. అంటే అమ్మాయికున్న మంచి పేరును బట్టి ఎంతమంది డాక్టర్లు అటెండ్ అయ్యి బాధపడుతున్నారంట. వాళ్ళంతా ఏం కావాలన్నా సాయం చేసే రెడీగా ఉన్నారంట. ఇద్దరిని చూసుకున్నారు వాళ్ళు పాపం. సరే ఇంకా నేను చెల్లెలు వెళ్ళే వరకు ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉండి చూసుకున్నారు. ఇంకా ఆపరేషన్ అయిపోయింది. ఎంత గొప్ప సహాయం చేశాడంటే దేవుడు, వెంట్రుక వాసిలో మరణం తప్పించి ఈ రోజుకి చెప్పుకోవడానికి అమ్మాయి లేదు. ఇంకొంచెం ఇక్కడ తగిలింది ఉంటే అసలు లేదు. తలలో తగిలిన గాయం కొంచెం స్కల్ తగిలింటే కనుక మెదడుకి ఇంక ఈరోజు ఆమె మనం చెప్పుకోవడానికి మెర్సనే లేనే లేదు. అలాగ దేవుడు అన్ని గాయాలు, ఒళ్ళంతా గాయాలే. మోచేతులు, మోకాళ్ళు, ఈ ఫింగర్స్, కాళ్ళ ఫింగర్స్, ఎక్కడ చూడు గాయాలే. 25-30 గాయాలు ఉన్నాయి ఒంటి మీద. కానీ ప్రమాదం లేకుండా దేవుడు కాపాడాడు. అక్క ఇంతకుముందు నన్ను పరిచయం చేసినాడు అనేది ఒక దారి మూసేస్తే దేవుడు 4 దారులు చూపించాడని. నిజంగానే అలాగా పాపను నేను చాలా బాధపడినా. ఏం దేవా, నా భర్తనైతే మీ సన్నిధికి పిలుచుకున్నారు కదా, మరి పాపకెందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? తనేం అజాగ్రత్తగా ఉండేది కాదు, ప్రార్థన లేకుండా ఉండేది కాదు కదా, ప్రార్థన పర్రాలే కదా, మరి ఎందుకు ఇట్లా అని చెప్పి నేను బాధపడినాను. ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి బాధపడినా. అయినా కూడా దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నా. ఎందుకంటే దేవుడు ఆయన కాపాడకపోతే మనం లేవు కదా. ఆయన కాపాడి ఈ రీతిగా మరి అమ్మాయిని తిరిగి నాకు ఇచ్చాను. అందుకే దేవునికి వందనాలు. మరి ఇద్దరి సాక్ష్యాలను బట్టి మరి మీరు ఇంతసేపు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే పిల్లలు ఇద్దరి గురించి కూడా మీరు ప్రార్థనలు పెట్టుకోండి. ఇంకా నేను ఒక 15 నిమిషాలు మెసేజ్ చూసి ముందుకు వెళ్ళిపోతాను. ఈ 2 సాక్ష్యాలను బట్టి ఆ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఇక్కడ మనకి 1 కొరింథీ 10:12 ఎవరైనా చదివితే కూడా మంచిదే. చిన్న మెసేజ్ అక్క. నేను తీసారా ఎవరన్నా? 1 కొరింథీ 10:12, 13, 13.
ఓకే, నేను చదువుతున్నాను. అక్క. తాను నిల్చున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలేను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును కదా. ఇక్కడ చూస్తే ఈ మాట నాకు దేవుడు చాలా ధైర్యం ఇచ్చిందన్నమాట. ప్రభు అనుగ్రహం లేకపోతే ఏది మనకు హాని చేయదు అనే మాట నేను నమ్ముతున్నా. నిరంతరం మన ప్రార్థనలు మన పిల్లల చుట్టూ కంచిగా ఉంటాయని కూడా నేను నమ్ముతున్నా. అందుకని దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి ఆ బిడ్డ మరి ఇంకొక అమ్మాయి ఇద్దరు కూడా కాపాడబడ్డారు. అమ్మాయి కూడా ఈ చెయ్యి అంతా కుడి చెయ్యి అంతా కూడా స్టీల్ రాడ్ వేసి ఆపరేషన్ చేసి కట్టారు. ఇంకా 3 months అవుతుందంట అమ్మాయికి తీయడానికి. సెట్ అవడానికి 1 year అవుతుంది. కానీ మన అమ్మాయికి అప్పుడే గాయాలు కూడా తగ్గిపోయాయి. ఇదంతా కేవలం దేవుని కృప కాబట్టి ప్రమాదము తప్పించారు. అందుకే 1 కొరింథీ 10, 12, 13 వచనాలు ఏముంది? తాను నిల్చుచున్నానని తలంచుకోని వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోను. ఇది ఒక్కొక్కసారి మన అజాగ్రత్తల వల్ల కూడా ప్రమాదాలు వస్తుంటాయి. తెలియక ఆత్రంగా వెళ్ళడం, ప్రార్థన చేసుకోకుండా వెళ్ళడం, వీటిని బట్టి మరి అమ్మాయి ప్రార్థన చేసుకుని వెళ్ళింది. కానీ ఆ రోజు ఎలా జరిగిందంటే ఏదో విధంగా సాతాను మనల్ని పడేయాలని చూస్తుంది కదా. కాబట్టి శోధనలో పడకుండా దేవుడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మనకు సంభవించలేదు. నిజమే, ఈ శోధన మాకు ఇలా వచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడంట? మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధించనీయడు. ఈ మాట నాకెంతో ఆదరణ ఇచ్చింది. దేవుని అనుగ్రహంలో ఉంటే ఏమి అవ్వదనేది ఒకటి, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మనల్ని శోధింపబడనీయడు అనే మాట మనకి ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు, సహించేందుకు కూడా ఆయన ఆ శోధనలో కూడా మనకి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడంట. ఎంత గొప్ప సంగతి కదా ఇది చూస్తే. మరి మనకు అపాయాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, తప్పించుకోవడానికి కూడా దేవుడు మార్గాన్ని కూడా మనకి కలగజేస్తాడు. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పిన దేవుడు. కాబట్టి ఆ తప్పించుకునే మార్గం కూడా ఇచ్చాడు. ప్రమాదం వచ్చింది, కానీ ఆ ప్రమాదాన్ని దేవుడు తప్పించాడని నేను నమ్ముతున్నాను. మరి ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడి మరి అరణ్యంలో మరి మోషే ద్వారా నడిపించబడి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చాయి, సనుగులు వచ్చాయి, గొనుగులు వచ్చాయి, ఆహారం కోసం, నీళ్ళ కోసం రకరకాలుగా మోషేను శోధిస్తూ వచ్చారు జనులు. ఎన్నో శోధనలు కలిగాయి, శ్రమలు కలిగాయి, ఆహారలేమి, ఆహార వాంఛ కలిగింది, దప్పిక, నీళ్ళు కావాలన్నా ఎన్నో శోధనలకు వీళ్ళు గురైనా కూడా మోషే ద్వారా ఏమైంది? 1 కొరింథీ 10వ అధ్యాయంలో 1-11 వరకు వచనాలు చూస్తే ఎంత చక్కగా వారిలో ఆ ఇశ్రాయేలీలో కొందరు దేవునికి ఇష్టంగా జీవించలేదు కాబట్టి ఆ శోధనలు వారికి వచ్చాయంట. అరణ్యంలో చాలా మంది చనిపోయారు కూడా మనం చూస్తాం. దేవుణ్ణి మరి ఎన్నో రకాలుగా వేడుకోమంటే వేడుకుని అన్ని ఇచ్చాడు మోషే ద్వారా. దేవుడు ఇస్తే అన్ని తీసుకున్నారు, కానీ దేవునికి కృతజ్ఞులుగా లేరు. వారు కృతజ్ఞత చూపించలేదు, దేవునికి ఇష్టలుగా లేరు. కాబట్టి వాళ్ళు చంపబడినట్టుగా మనం చూస్తాం. కొందరు విగ్రహారాధికులు అయ్యారు. మోషే ఆజ్ఞలు తీసుకొచ్చే లోపల ఏం చేశారు? దూడని చేసుకుని పూజిస్తున్నారు. కాబట్టి అక్కడ విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరస్తులు అయిపోయారు, మరణించారు, శోధనలో పడిపోయారు, లోకాశలకి పడిపోయారు, సర్పముల చేత కూడా నశించారు. మరి అక్కడ విగ్రహం దేవుడు మోషేకి చెప్పినట్టుగా అక్కడ చేసినప్పుడు దాన్ని చూచిన వారంతా బాగుపడినట్టుగా మనం చూస్తాం. కొందరు సనుగులు గొనుగులు చేసి సంహార దూత చేత చంపబడ్డారు కదా. వీరంతా శోధన జయించలేక ఎంతో మంది ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో రాలిపోయారు, నశించిపోయారు అనేది మనం చూస్తున్నాం. శోధనలు సహజం, మనుషులకే వస్తాయి శోధనలు. కాబట్టి వాటిని జయించి మరి ముందుకు సాగాలని దేవుడు మనకి మాట ద్వారా నేర్పిస్తున్నాడు. అందుకే చులకని శ్రమలకే మనం భయపడుతున్నాం ఈ దినాలు. మరి దేవుని బిడ్డలకి ఇప్పుడు ఈ లోకంలో వస్తున్న, ఇండియాలోనే చూద్దాం, బయట కాకుండా ఎన్ని శోధనలు వస్తున్నాయి, ఎంతమంది జైల్లో పెట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, కొట్టబడుతున్నారు.
అవమానించబడుతున్నారు, ప్రసాదాలు బొట్లు పెడుతున్నారు, ప్రసాదాలు తినిపిస్తున్నారు, పెన్నీళ్ళు కొడుతున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నా సహిస్తూ ఉన్నారు. కాబట్టి మనుషులకు శోధనలు తప్పు. మరి ఆ శోధనలో మనం 3 విధాలుగా చూసుకొని త్వరగా ముగించుకుందాం, సమయం అయిపోయింది. ఇవి మొదటిది యాకోబు పత్రిక 1:14 ఏముందంటే, స్వకీయమైన దురాశల వలన ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును కదా. మన సొంత ఆశలే ఏవేవో, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం, మనకు అన్ని చూసిన ప్రతిదీ మన కన్ను కావాలంటుంది కదా. ఒకరిని చూసుకుని మనం అవి కావాలని కోరుకుంటాం, అని మనకు చాలినంత చాలంటున్నారు దేవుడు. ఎక్కువ మీరు ఆశపడకండి. అందుకనే ఈ మాట, ప్రతివాడు ఏ దాని చేత ఏడవబడుతున్నాడంటే, పాపం వైపు ఈడ్చుకొని పోబడుతున్నాడంటే తన స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పిన వాడే. నిజమే కదా. మనకి నచ్చిన ఫుడ్ ఒక స్వీట్ అనుకోండి, ఒక స్వీట్తోనే సరిపోతుందా? ఇంకా తినాలనిపిస్తుంది. ఈ లోకంలో ఇప్పుడున్న బిర్యానీ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా లోకాశలకి గుర్తుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు మోషే కాలంలో కూడా ఇంకా వాళ్ళ నోళ్ళలో ఆహారం ఉన్నట్టుగానే వాళ్ళని చంపి పడేశాడు అని చెప్పి మనం చూస్తున్నాం. యాకోబు 1:14 చూస్తే ఆకాను చూడండి, చిన్న షినారు వస్త్రము, చిన్న గోల్డ్ పెట్టుకున్నందుకు ఆకాను ఆయన కుటుంబం అంతా కూడా మరి ఈడవబడ్డాడు పాపం వైపు. అదొక్కటి దాచుకున్నాడు. ఒప్పుకున్నా కూడా దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా మరి సర్వాన్ని పోగొట్టుకున్నాడు కదా. అది ఆకాను గురించి మనం తెలుసు, మనం పూర్తిగా మనం అక్కర్లేదు. ఆకాను ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం. మొదటిది స్వకీయమైన దురాశల వలన మనం శోధనలో పడతాం. రెండవది సాతాను శోధన వల్ల కూడా మనం పడతాం. సాతాను మొదట ఎవరిని శోధించింది? మనందరికీ తెలిసిన విషయమే. ఆదాముని, హవ్వను సర్పం ద్వారా మోసించింది. వాళ్ళను పాపం వైపు ఈడ్చుకెళ్ళి అవ్వలను ఆదామును శోధించి, అది కన్నా 3:1-6 వరకు ఇదంతా చదివేది వద్దులేండి. దేవుని కుమారుడైన యేసును కూడా సాతాను శోధించినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4:1, ఈ రొట్టెలన్నీ, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేస్తాను, పైనుంచి దూకు, కొండ శిఖరం నుంచి నేను కాపాడతాను. దేవాది దేవుడు, దేవాన్ని మరి లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన్ని సాతాను ఏ విధంగా కాపాడగలదు? అది బడాయిలు పోయి దేవుణ్ణే శోధించింది. అక్కడ చూస్తే ఆదాము హవ్వని ఆది కాండంలో, తర్వాత క్రీస్తుని శోధించినట్టుగా. అప్పుడు అపవాది ఏమంటున్నాడు? అపవాది చేత శోధించబట్టకు అరణ్యంలోకి తీసుకొని పోబడ్డాడంట కదా. అక్కడ ఆయన ఎన్ని రకాలుగా సాతాన్ చేత సాతాన వెనక్కి పో అని చెప్పేస్తున్నాడు. అపవాది ప్రభువునే మరి శోధించగలిగినప్పుడు మనల్ని వదులుతుందా? మనం కూడా సాతాన్ శోధనకి గురవుతాం. ఎప్పుడో ఒకసారి సాతాన్ శోధనకి గురైన వారంగా మనం చూస్తున్నాం. అలాగే యోబును కూడా సాతాను ఎన్ని శ్రమలు పెట్టింది, మరి యోబు అన్ని సహించాడు, రెండింతలుగా అన్ని పొందుకున్నట్టుగా చూస్తున్నాం. సాతాను ఎందుకు శోధిస్తుందంటే మన విశ్వాసాన్ని పొంగదీయడానికి, మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి సాతాను మనల్ని శోధిస్తాడు. దేవుడు సాతానికి అనుమతిస్తాడు. యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు, నువ్వెంతైనా శోధించుకో, నన్ను వదిలిపెట్టి ఓడని చెప్పినట్టుగా మరి నీతిమంతుడుగా మనం చూస్తున్నాం. కాబట్టి సాతాను యోబుని శోధించింది, యోబుని జయించలేకపోయింది కదా. మరి దేవునికి దూరం చేయాలని యోబుని చూసింది, కానీ దేవుడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని దేవుని నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు యోబు. అలాంటి గొప్ప యోబు శ్రమలకి సహించి నిలబడ్డాడు. భార్య చేత, స్నేహితుల చేత కూడా మరి విడవబడ్డాడు. అయినప్పటికీ దేవుని వదలకుండా అన్ని కష్టాలు, శ్రమలు ఓర్చుకున్నాడు. కాబట్టి సాతాను కూడా శోధిస్తుంది. ఆ శోధన తప్పించుకున్న యోబుని మనం చూస్తున్నాం. మూడవది, దేవుడు శోధింపడు కానీ పరిశోధిస్తాడు. దేవుడు మనకి కష్టాలు ఇయ్యడు, మరి అపాయాలు ఇవ్వడు, మనల్ని పరీక్షిస్తాడు. ఒక పరీక్ష వచ్చిందంటే దాని మీద మనం నిలబడ్డామంటే, ఆ పరీక్షను గెలుచుకున్నామంటే మనకు దేవుడు తప్పకుండా దాని తర్వాత మంచి ఇవ్వబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు అనేది మనం నేర్చుకోవాలి. సాతాను ఉద్దేశం మనము నశించిపోవాలని, పతనం కావాలని, కానీ దేవుని ఉద్దేశం మనం పూర్ణం మనస్సుతో
పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తే మనల్ని పరిపూర్ణులుగా చేయాలని దేవుని ఉద్దేశం. సాతాను చెడు ఉద్దేశం పెట్టుకొని శోధిస్తాడు, దేవుడు సదుద్దేశంతో మనల్ని మరి పరిశోధిస్తాడు అనేది మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎవరెవరిని శోధించాడో తెలుసు. అబ్రాహాముని శోధించాడు, మరి ఎన్నో ఇంకా మనకు చూస్తున్నాం బైబిల్లో. కాబట్టి దేవుడు ఈ విషయంలో మనకు ఎగ్జాంపుల్గా ఎవరిని చూపిస్తాడు? యాకోబు 1:13 ఆయన ఎవరిని శోధింపడు, కానీ దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. మరి పేతురు మీ విశ్వాసం మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7 మాట మనకుంది. మన విశ్వాసం ఎట్లంట? ఆ శోధనలను జయించేదిగా, ఆ పరీక్షలను జయించేదిగా, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును కలుగజేసుకునేదిగా ఉండాలంట. ఆయనకు మహిమయు ఘనతయు కలుగుటకు కారణంగా మనం ఉండాలని చెప్తున్నాడు. మరి శరీరేచ్ఛల ద్వారా, మరి సాతాన్ ద్వారా, మరి ఇతర పరిస్థితుల ద్వారా మనం శోధించబడతాం, కానీ దేవుని ద్వారా పరిశోధించబడతాం. మనం ఇంకా మంచి సువర్ణం వలె ఆయన మనల్ని స్ట్రాంగ్ చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, మనం పరీక్షల్లో ఆరితేరేటట్టు చేస్తాడు. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువ పరీక్షల్ని దేవుడు మనకి ఇవ్వడు. కాబట్టి ప్రతి విశ్వాస జీవితంలో శోధనలు కామన్. శోధనలు ప్రతి విశ్వాస జీవితంలో ఒక భాగంగా మనం చూస్తున్నాం. కాబట్టి వాటిని మనం జయించుకొని దేవుని బట్టి ముందుకు సాగాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మరి ఈ 3 విధాలు చూడండి. మొదటిది స్వకీయమైన దురాశల వలన, రెండవది సాతాను శోధన వలన, మరి దేవుడు శోధింపడు కానీ పరిశోధిస్తాడు అనే అంశాల వల్ల మనము శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నాడు. మరి శ్రమలు వచ్చినప్పుడు ఎలా జయించుకోవాలో ఒక 3 minutes నేను చూస్తాను. శ్రమల్లో మనం ఆనందించాలంట. శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకు మంచి మేలు చేయబోతున్నాడు అని ఆనందించాలంట. ఏమంటున్నాడు యాకోబు 1:2-3 శ్రమలయందు అతిశయంతును అని పౌలు మనకి చెప్తున్నాడు. కాబట్టి శ్రమలు వస్తే నాకు మేలు, శ్రమనందు ఉండుట మేలాయను అని చెప్తున్నాడు. రెండవది ప్రార్థన ద్వారా మనం వాటిని జయించాలి. శ్రమల్లో ఆనందించాలి, రెండవది ప్రార్థన ద్వారా జయించాలి. అందుకే ప్రభు అని చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పిపోతున్నాడు. అట్ ద నెక్స్ట్ టైం వాళ్ళు 1 సెకండ్లో నిద్రకి తూలుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇంకొక చోట, కాబట్టి మీకు జరగబోన వెళ్ళని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడి శక్తి వరగనట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్తే, ప్రభు నేర్పిన ప్రార్థనలు కూడా శోధనలో ప్రవేశించుకున్నట్లు మన దినం చేసే పరలోక ప్రార్థనలు కూడా ఉంది. శోధనలో ప్రవేశించుకున్నట్లు మమ్మల్ని కాపాడు అని చేస్తుంది. అది ప్రభు మనకు ప్రార్థన ద్వారా జయించాలని చెప్తున్నాడు. శోధనలో పడకుండా ఎక్కువ సమయం మన ప్రార్థనలో గడిపి శోధనలు తప్పించుకోవాలి. ఇంకా మూడవది శోధన జయించుటకు వాక్యమే సాధనం. ఎక్కువ సమయాన్ని మనం వాక్యంలో ఉంటే, మరి మత్తయి సువార్త 4:1-10, లూకా సువార్త 4:1-3 వరకు చూస్తే యేసు ఎలాగ అపవాది చేత శోధింపబడినాడో మనం అక్కడ చూస్తాం. అపవాది యేసునే శోధించాడు, ఇంక మనం ఎంతటి వారం. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవ బ్రహ్మం ఈ మూడింటికి మరి మనం లొంగకూడదు అనేది దేవుని ద్వారా మనం చేస్తున్నాం. అందుకనే ఈ లేఖన భాగాలు మనకు చూపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చదవాలి, దివారాత్రం ఆయన వాక్యాన్ని ధ్యానించాలని మరి కీర్తనలో ఉంది. మననం చేయాలి, కంఠస్థం చేయాలి. దావీదు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రంను దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు కీర్తనలు 1:2. పౌలు కూడా అంటున్నాడు కొలస్సీ 3:16-17 సమస్త విధములైన జ్ఞానంతో పాటు క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనేడి అంటాడు. అలాగా 4వదిగా ఓర్పు సహనం కలిగి ఉండాలి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకోండి అంటున్నాడు యాకోబు 1:3-4. అంతవరకు సహించిన వాడే రక్షింపబడిన ఉంటుంది. మరి యోసేపు తనకు కలిగిన శ్రమలో శోధనలో ఓర్పు కలిగి ఉన్నాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి హోదా అయ్యారు. అలాగే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు కూడా అన్నీ సహించుకున్నారు. మొర్దెకై కూడా సహించుకున్నారు, ఎస్తేరు సహించుకుంది. కాబట్టి యోబు కూడా చిట్ట చివరి వరకు సహనం కలిగి అన్ని పొందుకున్నాడు అనేది చూస్తున్నాం. 5వదిగా పరిశుద్ధాత్మ నింపుదల మనకు ఉండాలి.
మనం రోజు ప్రార్థన చేసే వాళ్ళమే, వాక్యం చదివే వాళ్ళమే, గంటలు గంటలు మోకాళ్ళు ఉండి చేసే వాళ్ళమే. కానీ ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ అభిషేకము పొందెను. 3వ అధ్యాయంలో ప్రభువుని గురించి చెప్తున్నాడు. 3:11. 4వ అధ్యాయంలో ఆత్మచేత అరణ్యంలో కొనిపోబడను. మళ్ళీ లూకాసు వార్తలు కూడా యేసు ఆత్మ పూర్ణుడై యొర్దాన్ నుండి తిరిగి వచ్చి ఆత్మతో అరణ్యంలో కొనిపోబడను. లూకా 4:1. మార్కసు వార్తలు కూడా యేసు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వల్లే దిగివచ్చును. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోకి వెళ్ళినట్టు ప్రేరేపించను. మార్క్స్ వార్త 1:10. యేసు పరిశుద్ధాత్మ నింపుదలతో శోధనని జయించినట్టుగా చూస్తాం. అలాగా శోధనలు జయించినట్లు దేవునితో కూడా ఉన్నవారమే, దేవునితో కూడా మనం జీవించే వారమే, దేవునితో కూడా పాలి భాగస్థలమే ఉంటూ మనము ఆ శోధనలు సహించే వారంగా ఉండాలని, మరి అట్టి శక్తిని అపరిశుద్ధాత్మ దేవుడు, శోధనలు జయించే శక్తిని, ప్రార్థనలో కొనసాగే శక్తిని అపరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె వందనాలక అయిపోయింది. అందరికీ వందనాలు. వందనాలండి. దేవుని స్తోత్రం. మరి వందనాలండి. ఇంతవరకు మనము సహోదరి స్వర్ణలత జార్జి గారి మరి సాక్ష్యం విన్నాం కదా. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు మరి శోధనలు వచ్చినప్పుడు సైతాను శోధనలు కలగజేస్తాడు. ఆయన పరిశోధించే దేవుడే కానీ శోధనలు కలిగించని దేవుడు అని మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా. మరి ఈ శోధనలో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చినాడు. అమ్మ 15 నెలలు మరి డాక్టర్లు మందులు మరి ఎట్లా భరించిందో ఏమో. మరి బాబు కూడా ఎంతో తోడుగా ఉండి మరి తల్లికి అక్క 11 సహాయకరంగా lakhs అక్క అయింది. ఖర్చు 11 lakhs అయింది ట్రీట్మెంట్. చూడండి 11 lakhs ఖర్చు అయిందంటే నిజమే కదా. పోనీలే 11 lakhs ఖర్చు అయింది. మనిషి ఏమన్నా ఆయన దేవుడు మనిషి ఉన్నాడా అంటే ఈ రోజుకి చూసుకోవడానికి మనిషి కూడా, అదే మాకు చాలా బాధ అనిపిస్తుంది. డబ్బు పోతే పోయింది, ఎంతైనా పెట్టొచ్చు, కానీ మనిషి దక్కలేదనేది చాలా దిగులు. కదా. దేవునికి స్తోత్రము. దేవుడే మరి స్వర్ణలతను ఓదార్చి ధైర్యపరచాలమ్మా. ఆయన ధైర్యపరిచే దేవుడు. బలహీన సమయంలో శక్తిని బలముని ఇచ్చి విడిచే దేవుడు కాదు కదా. ఇంతవరకు మనం శోధనల గురించే నేర్చుకున్నాము. ఈ శోధనలు ఒక్కొక్కరికి ఒక్కో టైప్ శోధనలమ్మా. అందరికి ఒకే రకం శోధనలు ఉండవు. విశ్వాసులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శోధనలు మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ శోధనలో దేవుని సహాయం మనకు ఉంటుందని మనం ఇప్పుడే వాక్యం నేర్చుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. చక్కగా చెప్పావమ్మా. ఎంతో బాధ